ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. డిసెంబర్ నెల వచ్చేసింది. ఇక క్రిస్మస్ పై, యేసుక్రీస్తు జననంపై మత ఉన్మాదులు, అంటే పైసాకు కూడా పనికిరాని కొంతమంది ఇక బజారు మాటలు మాట్లాడడం మొదలు పెడతారు. బజారు మాటలు అని నేను ఎందుకన్నానంటే, వారు మాట్లాడే మాటల యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ బజారు భాషకి చెందిందే. యేసుక్రీస్తు కన్యకు పుట్టలేదని, లేదా మరియమ్మ ఏదో తప్పు చేస్తే, పాపం చేస్తే యేసుక్రీస్తు పుట్టాడని, లేదా పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మని మరి ఏమారిస్తే లేదా మానభంగం చేస్తే యేసుక్రీస్తు పుట్టాడని, ఇలాంటి ఎన్నో వ్యాఖ్యలు ఈ డిసెంబర్ నెలలోనే మత ఉన్మాదులు చేస్తున్నారు కూడా, ఆల్రెడీ మొదలు కూడా పెట్టారు. అయితే దీనికి ధీటుగా మేము ఒక ప్రభంజనాత్మకమైన ఒక పని చేద్దాము అని అనుకున్నాము. కానీ మేము అనుకునే ముందే దాన్ని మా బ్రదర్ టిఎస్ కుమార్ గారు పూర్తి కూడా చేయడం జరిగింది. అది ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయాలు మాట్లాడుకునే ముందు, మరి ఎటువంటి బైబిల్ జ్ఞానం లేనివారు కొంతమంది ఉన్నారు. ఎటువంటి బైబిల్ జ్ఞానం లేనివారు, ఆదిమ హెబ్రీ భాష లేదా ఆదిమ గ్రీకు భాష మీద ఎలాంటి పట్టు లేనివారు, చరిత్ర తెలియని వారు కూడా బైబిల్ గురించి మరి తరగతులని, బైబిల్ క్లాసెస్ అని పెట్టుకొని బైబిల్ గ్రంథాన్ని పనిగట్టుకొని మరి విమర్శించే వారు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని టిఎస్ కుమార్ గారు ఒక పని చేశారు. ఏం పని చేశారు, ఏంటి, నేను ఇప్పుడు మీ సమక్షంలో అడగబోతున్నాను. అంతకన్నా ముందుగా మరి ఇంకొంతమంది మన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను తీసుకుంటాను. వారి సమక్షంలోనే నేను టిఎస్ కుమార్ గారిని ప్రశ్నిస్తాను. బ్రదర్ హనీ జాన్సన్ గారు, వెల్కమ్ అండి. బ్రదర్ వందనాలండి. వందనాలు. సో హనీ జాన్సన్ గారి గురించి చెప్పాలంటే మీకు ఎవరికి కూడా ఏం ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ వైల్డ్ ఫైర్. అది అందరికీ తెలిసిన సంగతే. సో తగ్గేదే లేదు. అలాగే మరి పాస్టర్ ఇనోష్ పాల్ గారు కూడా గత కొద్ది కాలంగా మత ఉన్మాదులు చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటైన సమాధానం చెప్తూ యూట్యూబ్లో మరి వారి ఛానల్ మాధ్యమంగా ముందుకు సాగుతూ వెళ్తున్నారు. పాస్టర్ ఎనోష్ పాల్ గారిని నేను వెల్కమ్ చేస్తున్నాను. పాస్టర్ ఎనోష్ పాల్ గారు, వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. మొదటిగా టిఎస్ కుమార్ గారికి, అలాగే అనీ జాన్సన్ గారికి, మీకందరికీ నా వందనాలండి. మీరందరూ కూడా పెద్దవారు, చాలా పాపులర్ పర్సన్స్. నేను మిమ్మల్ని చూస్తూ కొంచెం మీ పాటలు ఇప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. మిమ్మల్ని ఇలా ఈ లైవ్ ద్వారా కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. బ్రదర్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే, అయితే టిఎస్ కుమార్ గారు, అసలు ఏంటి, మీరు ఏం చేశారు? ఏంటి మీరేదో చేశారు, అది మాకు తెలిసింది. మీరేం చేశారు? మీరు చేసిన దానికి మరి దాని రిజల్ట్ ఏమి అంటే మీరు ఏమి కోరి, ఏమి అనుకొని మీరు ఈ పని చేశారు? కాస్త చెప్పండి. అసలు ఏం చేశారు దగ్గర నుంచి మొదలు పెట్టండి సార్. థ్యాంక్ యూ. ముందుగా వీడియో చూస్తున్నటువంటి అందరికీ, ఛానల్ వీక్షిస్తున్న అందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్. అలాగే హైందవ సోదరులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అనుకోకుండా హైదరాబాద్ రావడం జరిగింది. అనిల్ గారికి చూపించాను రాసిన పుస్తకం ఏదైతే ఉందో, రామాయణం మీద రాసిన పుస్తకం అనిల్ గారికి కూడా చూపించాను ఒకసారి. ఇంకేమైనా మార్పు చేర్పులు అంటే యాక్చువల్గా టైం ఇవ్వలేదు. నేను రాసిందే 3 రోజుల్లో రాసేసాను. అది డ్యూటీ చేసుకుంటూ 3 రోజులు, అంటే ఆల్రెడీ మనం రామాయణం మీద డిబేట్కి ప్రిపేర్ అయినప్పుడు ఏదైతే క్వశ్చన్స్ ఏదైతే రాసుకుని మెటీరియల్ అయితే రెడీ చేసుకున్నానో దాని మీద గ్రిప్ ఉంది కాబట్టి అవి తీసుకున్నాను. అలాగే ఇంకొన్ని క్వశ్చన్లు కూడా యాడ్ చేసి, మనం డిబేట్లో కేవలం రాముడి మీద, అలాగే మనం ఇతర గ్రంథాలకు వెళ్ళకూడదు కాబట్టి కొన్ని తీసుకోలేదు ఆ రోజు. ఇప్పుడు కొన్ని గ్రంథాలు కూడా తీసుకున్నాం. దేవి భాగవతం కానీ, శివపురాణం కానీ, కొన్ని గ్రంథాలు కలుపుకుంటూ రామాయణం మీద ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా నేను పుస్తకం రాయగల కారణం ఏంటంటే, ఆ రోజు డిబేట్లో చాలా విషయాలు అడగలేదు, మనకు టైం సరిపోలేదు, గందరగోళం మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సరే
ఏది జరిగిన మంచి కోసమే జరుగుద్ది, ఆ రోజు అడగలేదు. అయితే ఎవరైతే మనకి బైబిల్ మీద, మన కరుణాకర్ సుగుణ బైబిల్ మీద పుస్తకాలు రాశాడు, మీకు తెలుసు. తర్వాత రాధమ్మన దాసు నన్ను మతం మార్చండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాశాడు పత్రిక. తర్వాత ప్రవీణ్, అలాగే ఇంకా కొంతమంది పేర్లు ఎందుకు, వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు కూడా అసభ్యకరంగా రాశారు, పత్రికలని పంచుతున్నారు. అయితే సువార్త చేస్తున్న సోదరులకి ఆ పత్రికలు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఆ పత్రికలో ఉన్న ప్రశ్నలను అడగమని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పత్రికలో ఏదైతే ఉన్నాయో అవే మన సువార్థికులని అడుగుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టి జవాబు చెప్పక్కన అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళు పత్రిక ఏదైతే ప్రశ్నిస్తున్నారో వాటికి నీట్గా మనకు పాంప్లెట్ లాంటిది, లేకపోతే ఒక చిన్న పుస్తకం లాంటిది, లేకపోతే దాని మీద ఒక హిందూ గ్రంథాల మీద ఒక నాలెడ్జ్ కూడా ఉండాలి మన వాళ్ళు కూడా అని చెప్పి, ఏదైతే మధ్యకాలంలో రాముడు గురించి ఎక్కువగా చూస్తూ ఉన్నారు, రామాయణం మీద అంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతర గ్రంథాలు చాలా ప్రశ్నించడానికి చాలా విషయాలు ఉంటాయి. అయితే రామాయణం అది, అదేవిధంగా భగవద్గీత మహాభారతంలో ఒక భాగం. అయితే మరి భగవద్గీత అనేసరికి ప్రశ్నించడానికి వీలు పడదు కదా. అలాగే రామాయణం కూడా ఒక కథ, ఒక లవ్ స్టోరీ, కాబట్టి దాన్ని కూడా వీళ్ళు పెద్దగా ప్రశ్నించడానికి ఉండదు కదా అని కాన్సెప్ట్లో వాళ్ళు మొదలెట్టారు. కానీ రామాయణంలోనే ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మనం చదివితే కనుక. కాబట్టి అవి తీసుకొని మంచిగా వాళ్ళలా కాకుండా చక్కగా హేతుబద్ధంగానే మనం గౌరవిస్తూనే లాజికల్గా మనం ఈరోజు పాంప్లెట్ రాయడం జరిగింది. నా కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే బైబిల్ మీద దాడి చేస్తూ ఉన్నారో ఇంటర్నెట్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, అలాగే పుస్తక రూపంలో, పాంప్లెట్ రూపంలో, సినిమాల రూపంలో ఎవరైతే దాడి చేస్తున్నారో దానికి వాళ్ళ కోసం మాత్రమే, మంచి హైందుల కోసం కాదు, వాళ్ళ కోసమే ఇది మేము చేస్తున్న విషయము అనేది గుర్తుపట్టుకోండి. నా రాయట ఉద్దేశం ఏంటి బ్రదర్, డిబేట్లు మనకు పూర్తిగా అడగలేకపోయాము. అలాగే మన క్రైస్తవులకి లేకపోతే మిగతా వాళ్ళకి కూడా తెలియాలి. అలాగే మంచి హైందవులు కూడా రామాయణం గురించి తెలియని వాళ్ళకి రామాయణంలో ఉన్నటువంటి మరొక కోణం ఏంటి అనేది తెలియజేయాలి అనే కాన్సెప్ట్తో మనం రాసాము. అది విషయం. ఓకే జాన్సన్ గారు, ఈ బుక్కి సంబంధించిన కొన్ని వివరాలు, ఈ బుక్కి సంబంధించిన ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు పంపడం జరిగింది. సో ఒకసారి దాన్ని ప్లే చేయండి బ్రదర్, ఒకసారి దాన్ని. మీరు మీరు రైట్ బ్రదర్. మీరు చదవండి ఒకసారి. ఇక్కడ చూపిస్తాను చూడండి, చదవండి. అక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టండి, మన దాంట్లో వద్దా? ఓకే, స్క్రీన్ పెట్టండి, కొంచెం జూమ్ చేయండి అని. జూమ్ చేయటం కావద్దా? అలా ఉంచండి. రామాయణము ఎలా ఆదర్శ కావ్యం, స్క్రీన్ పీడిఎఫ్ చూస్తా ఉన్నారండి. ఈ పీడిఎఫ్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, దాన్ని అప్పుడే డౌన్లోడ్ చేయకండి. మన హనీ జాన్సన్ గారు మన సోదరులు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు డౌన్లోడ్ చేద్దరు. కానీ ఇది వాట్సాప్లో మీరు ఎవరైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం రాలేని వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే వాట్సాప్లో పీడిఎఫ్ పంపించేస్తాము. మనం నిస్వార్థంగా కమర్షియల్ మైండ్తో కాకుండా, ఇప్పుడు మతోన్మాదులు బైబిల్ మీద పుస్తకాలు రాస్తారు, ఎవరు కూడా పీడిఎఫ్ ఇవ్వాల, కనీసం పత్రికలు రాస్తారు, కనీసం ఎవరు పీడిఎఫ్ ఇవ్వాల. మనం నిస్వార్థంగా చేస్తాము, సత్యం ప్రజలకు తెలియాలి, మనం వ్యాపారం చేయట్లేదు, బైబిల్ అని ఉచితంగా ఇస్తుంటాం, అలాగే ఇది కూడా అంతే. అది విషయము. సరే, అంటే కొంతమంది ప్రింట్ చేస్తున్నారంటే దానికి అయ్యే ఖర్చు ఏదైతే దాన్ని మాత్రం పెడతాం తప్ప కమర్షియల్ మైండ్తో ఎక్కువ రేట్లు పెట్టి అమ్మం కూడా. సరే, ఉచిత పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే నన్ను అడగండి, మేము పంపిస్తాం. మన సోదరులు ఎవరిని అడిగినా వాళ్ళ దగ్గర ఉంటుంది. సరే, ఇప్పుడు రామాయణం ఎలా ఆదర్శ కావ్యము అనేది హెడ్డింగ్ అండి. ఎందుకంటున్నానంటే, రామాయణం మీద రాసాను డైరెక్ట్గా. అంటే రాముడి గురించి ఉంటుంది, హనుమంతుడి గురించి ఉంటుంది, లక్ష్మణుడి గురించి ఉంటుంది, సీత గురించి ఉంటుంది, రాముడు గురువు అయినటువంటి విశ్వామిత్ర గురించి ఉంటుంది. అట్లా రామాయణంలో చాలా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, అందరి మీద కూడా క్వశ్చన్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి పనులు ఏతున్నాయి అవి ఎంతవరకు ఆదర్శము, ముఖ్యంగా రామాయణంలో రాముడు ఆదర్శము, మానవులకి రాముడు ఆదర్శం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కాబట్టి ఆ కోణాన్ని ప్రశ్నిస్తూనే మనం ఈ పుస్తకం రాసాము. అది ముందు మాట మనం చూస్తాం. అదే కరుణాకర్ ఏదైతే బైబిల్ని ప్రశ్నిస్తూ అరిషడ్ వర్గాలకు బందీ అయిన అద్వితీయ దేవుడు అని మొదలెడతాడు. ఆయనలో కామం ఉంది, క్రోధం ఉంది, పక్షపాతం ఉంది, ఆయనలో ఇలాగ ఆయన దేవుడు కాదు, ఇలాగ ఆయన మాత్సర్యం ఉంది, ఆయన దగ్గర లోభం ఉంది. ఇలా అరిషడ్ వర్గాలు అంటే ఏం లేదండి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు అవి దేవుడికి ఉండకూడదు, అంటే వాటిలో బందీ అవ్వకూడదు అని మన బైబిల్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. సేమ్ అదే కోణాన్ని మనం రాముడి మీద, రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్ మీద అప్లై చేస్తూ మనం చదవటం జరిగింది. ఎందుకంటే
మన బైబుల్ని ఇప్పుడు ప్రశ్నించారు, వాడికి జవాబు కూడా చెప్పాను. నేను పుస్తకం కూడా రాసా, విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాలు పుస్తకం కూడా రాసా, 600 పేజీల పుస్తకం కూడా రాసా. ఆ పుస్తకం పీడిఎఫ్ కూడా ఉచితమే, అది కూడా పంపిస్తాను పీడిఎఫ్. అలాగే మనం రాధామోహన్ దాస్ కూడా పాంప్లెట్ కూడా రిప్లై పాంప్లెట్ రాసా, అది కూడా ఉచితమే పంపిస్తాను. అది కూడా మీరు అలా రిలీజ్ చేసేసిందే. అయితే మనం కరుణాకర్ ఎవరైతే ఉన్న మతోన్మాదులు చేసే దాడిని ప్రతిఘటించడం కోసం మాత్రం డిఫెన్స్లో భాగంగా ఈ పాంప్లెట్ రాసాము. అలాగే వాళ్ళు ఏదైతే బైబుల్ని ఆ విమర్శ కోణంతో తప్పుపట్టాలని చదివితే మనం మంచి ఉద్దేశంతో చదివి చాలా పాజిటివ్గానే రాసాం, వాళ్ళలా కాదు. ఇది వాళ్ళ గురించి రాయడం జరిగింది అనేది మంచి హైందులు గుర్తుపెట్టాలి. అలాగే రామాయణం తెలియని వాళ్ళు ఇది చదివిన తర్వాత ఇంకోటి, నేను ఇప్పుడు ఎవరో ఉన్నారు కదా, ఆమె పేరేంటి, కమ్యూనిస్టు రంగనాయకం గారి బుక్ ఇప్పుడు దాకా చదవలేదండి. నేను ఇప్పుడు దాకా రంగనాయకం బుక్ చదవాలా, ఇప్పుడు దాకా కూడా చదవాలా, నా దగ్గర ఉంది పీడిఎఫ్, కానీ చదవాలా. అంటే చదివితే నా కోణం మారిపోతుంది, చదివే కోణమే మారిపోతుంది రామాయణం మీద. చదవాలా, ఇప్పుడు చదువుతా. అంటే మనం ఒకళ్ళ ఆలోచనతో చదవటం వేరు, మన సొంత ఆలోచనతో చదివితే వేరని ఇప్పుడు దాకా కూడా నిష్పక్షపాతంగా ఉంటాను, యథార్థంగా ఉండాలి అనేది నా కోణం అనమాట. కాబట్టి ఇప్పుడు దాకా రంగనాయకం గారు రామాయణం చదవలేదు నేను. మరి వాళ్ళు కొంచెం నాస్తిక టైపులో కాబట్టి మనం ఆధ్యాత్మికంగా మనం వేరు, మన ఆలోచన చేసే విధానం వేరే ఉంటుంది, వాళ్ళ నాస్తిక కోణం వేరే ఉంటుంది. కాబట్టి నేను చదవలేదు, ఇప్పుడు చదువుతాను. కాబట్టి నా సొంత ఆలోచనతోటే, నా యథార్థ దృక్పథంతో నిష్పక్షపాతం చదివి నేను రాసింది ఇది. సరే, అయితే ముందు వీక్షకులు గమనించండి, ఒకసారి విషయ సూచిక ఇస్తానండి మీకు. ఏమేం ప్రశ్నలు, మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. దీనికి నేనేదో అడిగేసి వెళ్ళిపోలా. దీనికి డిఫెన్స్లో హైందవులు ఏ విధంగా మనల్ని డిఫెన్స్ చేస్తారు, వాళ్ళు డిఫెన్స్ చేసే విధానం రైటా రాంగా అనేది కూడా నేను మెన్షన్ చేస్తూ రాశాను నా పాంప్లెట్ మొత్తం. పుస్తకంలాగా రాసిన పాంప్లెట్ లాంటి పుస్తకంలాగా ప్రింట్ చేసుకొని అమ్ముకోవచ్చు. యాక్చువల్ అంతగా ఉంటుంది. ఇప్పుడే నేను ప్రింట్ చేసుకోండి, చక్కగా దగ్గర పెట్టుకోండి. ఇవి ఎంతో కష్టపడి నేను రాసిన పుస్తకం, ఆ విషయం గుర్తుపట్టండి. సరే, దీంట్లో ఉన్న ప్రశ్నలు ఏంటో నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను. మొదటి ప్రశ్న, వాల్మీకి రామాయణంలో రామావతారానికి కారణం విష్ణువు పొందుకున్న శాపాలు. అసలు రామావతారం ఎందుకు వచ్చింది అనేది ముందు తెలియాలి. తర్వాత వాల్మీకి ఆ సందేహం ఎందుకు వచ్చింది, వాల్మీకి రామాయణం రాసే సందర్భాల్లో ఒక సందేహం వచ్చింది, దానికి ముందు ఎందుకు వచ్చింది అనేది కూడా రాశాను. మీరు పుస్తకం చదివితే అర్థమవుద్ది. సరే, రాముడి పుట్టుకపై వివాదానికి గల కారణం ఏంటి? తర్వాత రాముడికి రాజ్యకాంక్ష ఉందా? రాముడు తండ్రిని తల్లిని అనరాని మాటలు అన్నాడా, ఎందుకు? రాముడు ఆడిన మాట తప్పాడా? అలాగే మాంసం తినను అని తిన్నాడా? తర్వాత 7వ ప్రశ్న, రాముడికి నిజంగా సీత అంటే ప్రేమ ఉందా? లక్ష్మణుడితో రాముడు సీత రహస్య అవయవాల గురించి వర్ణించడం ఏ విధంగా మనకు ఆదర్శం? హనుమంతుడు 9వ ప్రశ్న, హనుమంతుడు రాముని రహస్య అవయవాల గురించి కూడా సీతకు చెప్పటం అవసరమా? 10వ ప్రశ్న, రాముడికి వచ్చిన పట్టరాని కోపము న్యాయమా? 11వ ప్రశ్న, రాముడికి లక్ష్మణుడికి స్త్రీలంటే చులకన భావన ఉందా? 12వ ప్రశ్న, గురువు ఆజ్ఞ రాముడు పాటించాడా? 13వ ప్రశ్న, రాముడు చేసుకుంది బాల్య వివాహమా? 14వ ప్రశ్న, జటాయువుని గుర్తించలేని రాముడి తొందరపాటుతనం. 15వ ప్రశ్న, సుగ్రీవుడిని రాముడు అజ్ఞానం వలన గుర్తుపట్టలేకపోయాడా? 16వ ప్రశ్న, రాముడు వాలిని చంపిన విధానం ధర్మమా అధర్మమా? 17వ ప్రశ్న, రాముడు రావణుడితో చేసింది అధర్మ యుద్ధమా? బ్రహ్మ రావణుడికి ఇచ్చిన వరం విఫలం అయ్యిందా? 18వ ప్రశ్న, రావణుడికి ఉన్న శాపం ఏమిటి? పేజ్ నెంబర్లు కూడా రాశారంటే రెడ్ మార్క్ ఉన్నది పేజ్ నెంబర్లో ఉంది, ఇటు పక్క అటు పక్క ఎన్నో క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత 19వ ప్రశ్న, ఇంద్రజిత్తుని లక్ష్మణుడు ఎలా చంపగలిగాడు? తర్వాత 20వ ప్రశ్న, రాముడు చేసిన శంభూక వధ ధర్మమా అధర్మమా? 21వ ప్రశ్న, రాముడు తాగింది మద్యమా? 22వ ప్రశ్న, రామాయణంలో వేశ్యావృత్తి లీగలా? 23వ ప్రశ్న, రాముడి రాజ్యంలో ఆకలి మంటలు ఎందుకు? 24వ ప్రశ్న, రామసేతు నిర్మాణం రామాయణం ప్రకారం అవసరమా? 25వ ప్రశ్న, హనుమంతుడు అజ్ఞానవంతుడా? 26వ ప్రశ్న, రాముని గురువు విశ్వామిత్ర దొంగన? 27వ ప్రశ్న, సీత తన భర్త అయిన రాముడిని అలాంటి మాట అనడం ఎంతవరకు ఆదర్శం? 28వ ప్రశ్న, రాముడు సీతతో అలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు ఆదర్శం? 29వ ప్రశ్న, సీతను మరలా అగ్ని ప్రవేశం రాముడు చేయమని అడగటం అవసరమా? 30వ ప్రశ్న, ఎప్పుడు అగ్ని ప్రవేశం చేయమని రాముడు సీతను అడిగి ఉంటే బాగుండేది?
31వ ప్రశ్న, పిల్లలు పెద్దవారు అయ్యేదాకా రాముడికి సీత గుర్తుకు రాకపోవడం ఏమిటి? 32వ ప్రశ్న, ప్రచారంలో ఉన్న కొన్ని విషయాలు వాల్మీకి రామాయణంలో లేవు, అవి ఎలా ప్రామాణికం? 33వ ప్రశ్న, ఉత్తరాఖండ ప్రామాణికం కాదా, ఎలా కాదు? ఇది దీంట్లో చాలా, ఇప్పుడు హైందవులు ఏ విధంగా జవాబు చెబుతారు, వాటిని ఎలాగ కౌంటర్ చేయాలి అనేది మొత్తం ఒక డిబేట్లో లెవెల్లో నేను రాశానండి. ఒకసారి పరిశీలన చేయండి, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి, మెటీరియల్ మీకు ఉపయోగపడుతుంది. రామాయణం కూడా చదవగల వాళ్ళు చదవండి ఖచ్చితంగా. చదివి నేను రాసింది యథార్థంగా రాశానా, సత్యం రాశానా, లేదా నిష్పక్షపాతంగా అంటే నేను ఏదైనా దాచానా అనేది కూడా మీరు పరిశీలన చేయండి ఖచ్చితంగా. అది. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే సార్. హనీ జాన్సన్ గారు చెప్పండి సార్. స్క్రీన్ తీసుకో. ఇక 33 ప్రశ్నల్లోని అందరూ 33 ప్రశ్నలు అంటే ఆయన 33 అనే దానికి ఒక మంచి అంకె. అది అన్ని ప్రశ్నలు చాలా బాగున్నాయి. అది అనుకోకుండా వచ్చింది బ్రదర్, నువ్వు 33 రావాలని ఏం పెట్టలేదు, అనుకోకుండా మొత్తం చేసిన కౌంట్ చేస్తే 33 వచ్చింది. 33 అనేది చాలా వండర్ఫుల్ సంఖ్య. అది 33 అనేది మీరేం చిన్న సంఖ్యను తీసుకోలేదు, అక్కడ చాలా పెద్ద సంఖ్య. ఆ సంఖ్యలో చాలా అవసరం ఉన్న సంఖ్య అది. ఓకేనా? చాలా గొప్ప సంఖ్య అది. అంతే కాబట్టి ఎన్ని ప్రశ్నలు వేశారు. అసలు 34వ ప్రశ్న ఒకటి ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఆ ప్రశ్న ఏంటో చెప్తాను నేను. అసలు రామాయణం జరిగిందా? 34వ ప్రశ్నగా నెక్స్ట్ దాని PDF లో యాడ్ చేస్తే అసలు రామాయణం అనేది జరిగిందా, ఈ యొక్క రామాయణం క్యారెక్టర్లు ఉన్నాయా, ఇవన్నీ కల్పిత క్యారెక్టర్లా అని ప్రశ్నలు మీరు పెట్టుంటే జనాలకి క్లారిటీ వచ్చింది. ఇంకా జరిగిందా అంటే ఏం లేదు. ఇది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఒకటి ఒకటి చూసుకుంటే ఇవేమి జరిగే ఇది లేదు. అసలు ఈ భూమి మీద ఈ భారతదేశంలో రామాయణమే జరగలేదు, జరగడానికి వీలు లేదు. రాముడి క్యారెక్టర్ అనేది లేదు, చెప్పండి. అందుకే కావ్యం అని పెట్టాం. అదే నేనేమంటానంటే ఇప్పుడు అందరికీ అంత నాలెడ్జ్ ఉండదు. 34వ ప్రశ్న అసలు రామాయణం జరిగిందా అని మీరు టైటిల్ పెట్టి దానికి వివరణ ఇచ్చేస్తుంటే అయిపోయింది. అర్థమైంది బ్రదర్? 33 రాశారు. 34వ ప్రశ్నగా రామాయణం జరిగిందా? జరగలేదు. ఈ క్యారెక్టర్స్ అన్ని ఎవరో ఆర్యులు అనేవారు ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్స్ అన్నిటిని పుట్టించుకొని ఈ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మరి చూపించారు. ఇందులో చాలా నాకు 2 ప్రశ్నలు. అసలు రామాయణం జరగలేని దాని మీద దీనికి మళ్ళీ ఆదర్శం ఇట్లకి జై కొట్టడాలు, లేని క్యారెక్టర్ని తీసుకొచ్చి జై కొట్టడాలు. ఇక ఒక మంచి మాట చెప్తాను. బ్రదర్ అనిల్ గారు చెప్పారు, ఈ క్రిస్మస్ వచ్చిందంటే ఒక్కొక్కడికి ఎలా ఉంటదంటే సైతాన్ని ఆవహిస్తూ ఉంటది. క్రిస్మస్ వచ్చినప్పటికి చాలా ఒక్కొక్కడికి గెంతుతూ ఉంటారు. ఈ ఏమంటారు చెత్త రాసుకెళ్ళి అందరూ కూడా యేసు ప్రభు ఎలా పుట్టాడు, యేసు ప్రభు ఎవరికి పుట్టాడు, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, యేసు ప్రభు పుట్టిన తేదీలు ఉన్నాయా, యేసు ప్రభు పుట్టడానికి ప్రామాణికత ఉందా, ఏదైనా మీ యేసు ప్రభు పుట్టాడని బైబిల్ ప్రామాణికమా, లేకపోతే చరిత్రకారులు ఎవరు చెప్పారా, ఇన్ని మాట్లాడతారు. అసలు యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టాడని చాలా కొల్లలుగా హిస్టారికల్ గా కానీ, ఆర్కియాలజికల్ గా కానీ, న్యూమస్మాటిక్స్ ప్రకారం కానీ, అంతేనా సైన్స్ ప్రకారం కానీ చాలా ఆధారాలు ఉన్నాయి. మనం మాట్లాడితే ఇప్పుడు నేను అడుగుతాను, అసలు రామాయణం జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయా? 35వ ప్రశ్న ఇది. రామాయణం జరిగిందా ఒకటి, రామాయణం జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయా? ఇలా కొంచెం 2 ప్రశ్నలు యాడ్ చేసుకుని వెళ్తే అసలు రామాయణం ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే రామాయణం గుట్టురట్టు అని పెట్టండి అంతే. రామాయణం గుట్టురట్టు ఏటి రట్టు ఏమి జరగలేదు. అక్కడ జరగలేని క్యారెక్టర్ల కోసం ఎంత కొట్టుకు చచ్చిపోతూ జరగలేని క్యారెక్టర్లు రుద్దేసి ఇది మన సనాతనం ఎప్పటి నుంచో పూర్వంగా ఉందని చెప్పి కావ్యం ముందే చెప్పారు. ఇది కావ్యము అంటే కవి యొక్క ఆలోచన, లేకపోతే కవి మనసులో పుట్టినటువంటిది కావ్యం. అలా కావ్యాలకి పూర్వం పుట్టినిల్లు అయినటువంటి 5వ శతాబ్దంకి చెందిన ఆయన ఈ కావ్యానికి నాంది పలికాడు. ఆయనే కాళిదాసు. చాలాసార్లు చెప్పాం. 5వ శతాబ్దం క్రీస్తు శకంలో కాళిదాసు కావ్యం రాస్తే ఆ కావ్యానికి ఎలా రెక్కలు తొడిగి ఆ తర్వాత లేని వాల్మీకిని సృష్టించి ఆ వాల్మీకి ద్వారా ఎంత పెద్ద కావ్యం అని పేరు పెట్టి ఇది మన సనాతన గ్రంథాల్లో ఒక గ్రంథ సంపద, గ్రాంధిక సంపద, లేకపోతే సనాతన ధర్మానికి ఆదర్శమూర్తి అయినటువంటి రాముడి లాంటి ఒక గొప్ప వ్యక్తి లేడు, రాడు, ఉండబోడు అనుకుని ఇలాంటి ఏవో ఓకదంపుడు ఒదరగొట్టే ప్రసంగాలు కొల్లలుగా చేశారు. ఓకే, వీళ్ళందరికీ కూడా ఈ చిన్న PDF ఎలా ఉంటుందో తెలుసా? ఇది PDF చిన్నది అనుకోకండి, ప్రశ్నలు చాలా పెద్దవే. చాలా మందికి సువార్తకి వెళ్తే యేసు ప్రభు ఎలా పుట్టాడు,
లేదా ఏమంటారు లోతు కూతురులతో లోతు తప్పు చేశారు, ఇలాంటి మాట్లాడి ఇవన్నీ కూడా దేవుడు ఏదో ప్రేరేపించాడని చెత్త మాట్లాడుతున్న వాళ్ళకి రామాయణంలో ఎన్ని హోల్స్ ఉన్నాయో, అంటే పెద్దలు ఒక మాట అంటారులేండి, రామాయణం అంతా కూడా ఒక డాష్ అని, అంటే బాధపడతారు వాళ్ళకి తెలిసే సంగతి. రామాయణం ఒక డాష్ అని, భారతం అంతా బొంకని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళకి తెలుసు అది అంతా కాదని. కానీ ఈ రోజు భారతదేశంలో జరగలేని రామాయణ ఒక కవి రాసిన కావ్యాన్ని, దానికి కోకొల్లలుగా పాటలు, కోకొల్లగా మాటలు, కోకొల్లలుగా కవిత్వాలు, కోకొల్లలుగా దాన్ని ఏమంటారంటే శ్లోకాలు, అలాగే ఆ పద్యాలు, వీటన్నిటిని కూర్చి చేర్చి రామాయణం ఒకటే కాదు, రామాయణంలో చాలా రకాలు ఉన్నాయి. 300 రకాలకు పైగా రామాయణాలు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టుగా రాసుకున్నట్టు, ఇది కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్. మరి ఇలా రాసుకున్నటువంటి దేనికి పేరు పెట్టిన వాల్మీకి రాశాడు. అసలు వాల్మీకి అనే క్యారెక్టరే లేదు. వాల్మీకి రాసినటువంటి రాముడు గాని, లేకపోతే సీత గాని, లక్ష్మణుడు గాని, లేకపోతే హనుమంతుడు గాని, లేకపోతే రాముడు వంశం గాని, ఇక్ష్వాకు వంశం గాని, అటుపక్క సీత ఇక్కడ ఏది ఈ యొక్క దాన్ని ఏమంటారు ఈ భూమిలో దొరికిందని కానీ, ఇవన్నీ కూడా కవి కల్పితాలు. ఒక కవి కల్పిత రూపంలో ఉన్నటువంటి 5వ శతాబ్దానికి చెందిన ఎవరైతే కాళిదాసు ఆ ఊహతో రాశాడో, దానికి రాను రాను ఈ యొక్క జత చేర్చి వీటన్నిటిని కూడా కూర్చి పేర్చి రామాయణం అని, రామాయణంలో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని, ఇంతమంది ఉన్నారని, ఇంతమంది వచ్చారని, ఇంతమందితో ఇలా జరిగిందని, చివరికి రామాయణంలో కూడా రావణాసురుణ్ణి చంపడానికి రామావతారం పుట్టిందని, రామాయణం ఎక్కడ జరిగిందంటే లంకలో అసలు రావణాసురుడు ఉన్నాడని, ఆ లంక దాటడానికి వెళ్ళి రాముడు పెద్ద బ్రిడ్జి కట్టాడని, ఆ బ్రిడ్జి కట్టింది అదంతా తప్పని సైన్స్ ఎప్పుడు తేల్చి పారేసింది. అదంతా కూడా యాడమ్ బ్రిడ్జ్ అని, అదంతా కూడా ప్రకృతి దీని వల్ల లేకపోతే ఏర్పడిందని, అదంతా కూడా ఒక దాన్ని ఏమంటారు సొన్నపు రాయితో కట్టిందని. అంటే వీళ్ళందరూ బండరాళ్ళు వేశారు, బండలు కొట్టారని, కానీ ఇంకా జనాల్లో పిచ్చి పట్టిస్తూ మతోన్మాదులు లేకపోతే ఈ యొక్క కొన్ని మత సంస్థలు వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి, మరి ఈ రోజు మనకు తెలుసు గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రాముడు గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో భారతదేశంలో చాలా ఎక్కువ ఉంటాయి. రాముడు గుళ్ళు ఉన్నాయి, గుళ్ళు కూడా కట్టేసి రాముడు ఆదర్శప్రాయుడు, రాముడు దేవుడిని చెప్పుకోకపోయినా మేము దేవుడిని పూజిస్తామని మళ్ళీ ఇలా అంటారు. అసలు రాముడు దేవుడిని చెప్పుకోకపోతే దేవుడిని పూజిస్తున్నామని ఇలా అంటారు. మళ్ళీ యేసుప్రభు దేవుడిని చెప్పుకున్నాడా అని అడుగుతాడు. యేసుప్రభు దేవుడనే చెప్పుకున్నాడు. దేవుని కుమారుడికి భూమి మీదకి వచ్చాను నేను దేవుడిని చెప్పుకున్నాడు. రాముడు చెప్పలేదు. రామాయణం మొత్తం అనే సంగతి అందరికీ తెలుసు. డిబేట్ లో కూడా చాలా సార్లు ఎవడైతే ఉన్నాడు ఈ ఆన్లైన్ బెగ్గర్ కరుణాకర్ గారు, ఆయన కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? రాముడు దేవుడని చెప్పుకోలేదు, కానీ రాముడు కొన్న దైవ లక్షణాల వల్ల ఆయన చేసిన న్యాయపు తీర్పట. నాకు నచ్చింది సూపర్ ఏంటంటే అన్నమో రామచంద్ర అని, అది ఆ ప్రశ్న కొంచెం చూద్దామండి. ఏది అది ఒక్కసారి నాకు చాలా బాగా నచ్చిన ప్రశ్న. ఇవన్నీ మామూలు జనరల్ గా మనం చెప్పాం. సస్యశ్యామలంగా ఉండాలంటే భారతదేశానికి ఏ రాజ్యం కావాలంటే రామరాజ్యం రావాలట. ఇక్కడ ఏముందో చూద్దామండి. ఇక్కడ మంచి నాకు నచ్చింది. ఇక్కడ ఎన్నో ప్రశ్న ఏంటది? ఆకలితో చచ్చిపోయారని. టిఎస్ కుమార్ గారు ఒకసారి చదవండి సార్. పైన ఉంది 23వ ప్రశ్న అండి. 23వ ప్రశ్న. దానికి కొంచెం నాకు మనకి అందరూ చూస్తారు, చిన్న క్లారిటీ ఇద్దామండి. 23వ ప్రశ్న 16 ఇది. 23వ ప్రశ్న చిన్నది మీకు చెప్పాలి కాబట్టి మీరు కూడా ఇంట్రెస్ట్ గా చదువుతారని. 23వ ప్రశ్నకి జవాబు ఆయన రాసిన దాంట్లో మనం చదువుదాం. ఇరవై 21 అండి ఇది. ఇంకొంచెం మీదకి కిందకి రండి. ఆ 23 ఇక్కడ ఏముందంటే 23వ ప్రశ్న ఈ పీడిఎఫ్ లోని, రాముని రాజ్యంలో ఆకలి ఉన్న బ్రాహ్మణుడు మాట వినని ఒక కుక్కని కొడతాడు. ఆ కుక్క రాముడిని న్యాయం చేయమని. ఇదేనండి సార్. మళ్ళీ తిప్పేశారా సేమేనా? అది అలా ఉంచండి, మళ్ళీ కదపకండి. రాముని రాజ్యంలో ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు మాట వినని ఒక కుక్క రాముడిని న్యాయం అడుగుతుంది. కుక్క మాట వినని ఒక కుక్క రాముడు, అంతే రాముని రాజ్యంలో ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు మాట వినని ఒక కుక్క రాముడిని న్యాయం అడుగుతుంది. బ్రాహ్మణుడిది తప్పు అని రాముడు కుక్క కోరిక ఎంతనా కుక్క కోరిక వేస్తాడా? చదవండి.
నేను చదువుతాను, ఉండండి. నేను చదువుతాను. మేరకు ఓకే. ఒక్క నేను కోరిక చెప్తాను. మేరకు శిక్ష వేస్తాడు. ఓకేనండి. నాకు క్లారిటీ కనపడలేదు. చెప్పండి. మీకు స్క్రీన్ లో కదా, ఆ స్క్రీన్ లో కనపడట్లేదు సరిగ్గా, అది ప్రింట్ చెప్పండి. తీసుకోవాలి. ఇక్కడ ఏం లేదు, రాముడి రాజ్యం, రాముడు యాక్చువల్ 10,000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అయోధ్యకు వచ్చిన ఆ, తర్వాత, రావణాసుని చంపిన ఉమ్, తర్వాత. ఉమ్, అయితే 10,000 సంవత్సరాలు ఏం జరిగిద్దంటే, ఏమంటారు, ఉమ్. రాముడి రాజ్యం అంటే సుభిక్షంగా ఉంది, చాలా అందరూ బాగుండేవాళ్ళు రాముడి రాజ్యం అని చెప్తారు. అయితే రామరాజ్యం రావాలంటారు కదా, వీళ్ళు కూడా చెప్పింది అదే కదా, రాముడు రాజ్యం కావాలంటారు కదా. అయితే రామరాజ్యం. ఆ, ఆ, నాకు కామెడీగా అనిపించిన విషయంలో రెండు రాశాను అనమాట అందులో. అంటే ఏం లేదు, ఉమ్, ఇప్పుడు అక్కడ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే భిక్షం ఎత్తుకుంటా వెళ్తాడు. బ్రాహ్మణుడికి భిక్షం ఎవరు వేయరు, భిక్షం ఎవరు అవును. వేయరు. ఆ భిక్షం ఉమ్, ఎవరు వేయకుండా ఉన్నప్పుడు కోపంలో ఈ కుక్క వస్తుంది, అడ్డం వస్తుంది, ఆ దారిలో అడ్డంగా ఉంటుంది. దాని పొమ్మని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, కొంచెం బెదిరిస్తాడు, అయినా కూడా కుక్క కదలదు. కదలపోతే కుక్కని నెత్తి కూడా పీకుతాడు. పీకేసరికి ఆ కుక్క ఏం చేస్తుంది అంటే రాముడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నన్ను బ్రాహ్మణుడు కొట్టాడు, నాకు న్యాయం చేయమని అంటది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు పిలుస్తారు. పిలిచినప్పుడు ఎందుకు కొట్టావు నువ్వు ఆ కుక్కని అంటే, ఇది దారికి అడ్డంగా ఉండింది, నేను అదలాయించినా కూడా వెళ్ళలేదు, అసలు ఆకలితో ఉన్నాను, నేను బాగా ఆకలితో ఉండి ఆ కోపంతో కొట్టేశానని చెప్తాడు. అప్పుడు ఏమంటదంటే, నువ్వు అలా కొట్టడం తప్పు కదా అని చెప్పి ఇతను బ్రాహ్మణుడు అడుగుతాడు, అదే కుక్క అడుగుతుంది, రాముడు అడిగితే కొట్టడం తప్పు కదా అని బ్రాహ్మణుడు అడిగిన తర్వాత కుక్క ఏం చేస్తుంది అంటే, మరి నీకు ఏం న్యాయం కావాలి, ఇప్పుడు నేను కొట్టాడు కదా, ఏం న్యాయం కావాలి చెప్పానంటే, అతన్ని ఒక దాని మీద అధికారిగా చేయమన్నాడు. అదేంటి, అది ప్రమోషన్ అవుద్ది కదా అధికారిగా చేస్తే అంటే, లేదు అధికారిగా చేసినప్పుడు నా మీద ఇంత కోపం చూపించాడు కదా, ఇలాంటి షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తి చాలా మంది మీద షార్ట్ టెంపర్ గా ప్రవర్తిస్తాడు, అప్పుడు ఆ పాపం మూట కట్టుకొని ఆ పాపాన్ని అనుభవిస్తాడు అనేది నా ఉద్దేశం అంటే, సరే ఆ ప్రకారంగా ఒక దాని మీద ఆయనకి నియమిస్తారు. ఇది కాన్సెప్ట్. నేను అనేది ఏంటంటే, ఆ సందర్భంలో బ్రాహ్మణుడు భిక్షం ఎత్తుకుంటూ వెళ్ళాడు, ఎవరో భిక్షం వేయలేదు ఒకటి. అలాంటిది అలాగే బ్రాహ్మణుడు ఆకలితో ఉన్నాడు. రాముడి రాజ్యంలో బ్రాహ్మణుడే ఆకలితో ఉండటం ఏంటి? ఆ రాముడు ఏమంటాడంటే, నాకు అందరికన్నా బ్రాహ్మణులు ఎక్కువ, బ్రాహ్మణులకే నా జీవితం సర్వస్వం, నాకు బ్రాహ్మణులదే నా జీవితము, అది అని అని చెప్తాడు. అవన్నీ పిక్స్ కూడా పెట్టా. అయితే మరి అదే రామరాజ్యంలో బ్రాహ్మణుడు ఆకలితో ఉండటం ఏంటి, ఆకలి బాధ తట్టుకోలేక భిక్షం ఎవరు ఈకపోవటం ఏంటి, ఆకలితో మరి కుక్కను కొట్టడం ఏంటి, అది వచ్చిన సబ్జెక్టు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ చేశారు. ఏంటంటే, వాలిని చంపినప్పుడు రాముడు, ఇది జంతువు, వాలి అంటే కోతి కాబట్టి జంతువుల్ని ఎలాగైనా చంపొచ్చు, ఒక నియమ నిబంధన ఏమి ఉండదు, ఎలాగైనా చంపొచ్చు అని వాలికి చెప్తాడు రాముడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కుక్కని బ్రాహ్మణుడు కొట్టాడు కదా, మరి బ్రాహ్మణుడికి శిక్ష వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి కుక్క కదా, జంతువు కదా, కొట్టే అధికారం ఉంటది కదా. ఇప్పుడు రాముడికి ఏమో జంతువులు ఎలాగైనా చంపే ధర్మం అధర్మంతో సంబంధం లేకుండా ఎలాగైనా చంపే అధికారం, నియమాలు అనేది రాముడు పాటించాడు. ఇక్కడికి వచ్చేసరికి బ్రాహ్మణుడు కుక్కను కొడితే మాత్రం బ్రాహ్మణుడికి శిక్ష వేస్తానంటున్నాడు. అది ఎంతవరకు న్యాయం ఒకటి. అదే విధంగా బ్రాహ్మణుడు ఆకలితో ఉండటం ఏంటి రాజ్యంలో, బ్రాహ్మణుడే ఆకలితో ఉన్నాడంటే మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక క్వశ్చన్. మళ్ళీ ఇంకోటి యాడ్ చేసే దాంట్లో, దుర్వాసుడు అని ఒక ఆయన ఉంటాడు, మీకు తెలుసు దుర్వాసుడు, కోపం ఎక్కువ. ఈ దుర్వాసుడు ఏం చేస్తాడంటే 1000 ఏళ్ళు తపస్సు చేసుకొని వస్తాడు. అప్పుడు రాముడు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటాడు కలితో. లక్ష్మణుడు కాపలా కాస్తా ఉంటాడు గేట్ దగ్గర. లక్ష్మణుడికి చెప్తాడు, నేను అర్జెంట్ రాముడిని కలవాలంటే, లక్ష్మణుడు అన్న నాకు చెప్పాడు ఇక్కడే ఉండమని, ఎవరిని పంపించొద్దని చెప్పాడంటే, నువ్వు పంపిస్తావా లేదా, లేకపోతే నిన్ను, రాముడి పిల్లల్ని, మొత్తం ఈ రాజ్యాన్ని మొత్తం నాశనం చేసేస్తాను, ఇమీడియట్ గా నన్ను పంపిస్తావా లేదా, గట్టిగా కలిసి శపించిపోతాడు. అప్పుడు లక్ష్మణుడు, అందరిని ఎందుకు చంపుతావు, నన్నే చంపా అంటే లక్ష్మణుడు అంటుంటాడు. అప్పుడు రాముడు ఆ మాటలు వినేసి వస్తాడు బయటికి. ఏంటి, ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటే, నాకు ఇమీడియట్ గా అన్నం పెట్టా అంటాడు. అంటే ఇప్పుడు వండి నా కోసం ఏదైనా స్పెషల్ గా చేస్తావేమో, ఏది ఉంటే అది పెట్టే అంటాడు. అంటే ఏంటి, సదుకుడు ఏది ఉంటే ముందు ఇమీడియట్ గా పెట్టే అంటాడు. రాముడు వెంటనే అన్నం పెట్టిస్తాడు, తింటాడు, తినేసేసి సంతోషించి వెళ్ళిపోతాడు. ఇక్కడ అంత ఇంపార్టెంట్ పని ఉంటే రాముడు అర్జెంట్ గా కలవాలి, రాముడిని కలవనిపోతే ఇమీడియట్ గా శపించేస్తానంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందేమో అనుకుంటాం చదువుతున్నప్పుడు. కానీ అన్నం పెట్టమంటాడు, రాముడు అన్నం పెడతాడు, తినేసి వెళ్ళిపోతాడు. అంటే 1000 ఏళ్ళు తపస్సు చేసినటువంటి ముని ఇంకొంతసేపు ఆగలేకపోయాడా? పైగా సరే ఆగలేడు, పైగా శపించేస్తానంటాడు, అంత షార్ట్ టెంపర్ అలాంటి మునులు. పైగానేమో అన్నం తినేసి వెళ్ళిపోతాడు. అంటే అన్నం ఎక్కడ, అంత అన్నమే కావాలంటే ఈ రాజ్యంలో ఎవరు అడిగినా పెడతాడు, లేకపోతే లక్ష్మణుడు అడిగినా పెడతాడు. అంటే ఆకలి బాధ తట్టుకోలేక ఆకలి కోపంలో అలా చేశాడా అనేది నాకు కామెడీ క్వశ్చన్ అక్కడ. అంటే మునులు కోపంగా ఉన్నాడు, బ్రాహ్మణుడు కోపంగా ఉన్నాడు రాజ్యంలో, కాబట్టి రాముడు రాజ్యంలో ఆకలి మంటలు, అన్నమో రామచంద్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందని ఒక ప్రశ్న అది. అవును. అయితే ఇప్పుడు నేను చిన్నది కొంచెం బ్రదర్ నాకు కొంచెం చూపించండి. ఈ ప్రశ్న కోసమే మీ జవాబు ఏంటో విందామని నేను అడిగాను. ఒకసారి మళ్ళీ కొంచెం పెద్దగా చూపించండి.
బాగుందండి, మంచి ప్రశ్న, బాగా చేశారు. పీడిఎఫ్ కాదండి, మనల్ని చూపించండి, ఆల్రెడీ చెప్పేశారు కదా, దాని గురించి వివరించేశారు. ఇక్కడ ఉన్న ప్రశ్న ఇది 23వ ప్రశ్నలో చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే నాకు ఎక్కడ నవ్వు అని అనుకున్నానంటే, ఇంతకీ అతను దుర్వాసనుడా? దుర్మార్గుడు. దుర్వాసనుడు వచ్చి ఏం దుర్మార్గుడు. పెట్టమన్నాడు? అదే అన్నం పెట్టమన్నాడు. బాగుంది, అన్నం పెట్టమన్నాడు, బాగుంది. అన్నం పెట్టేశాడు, తినేసి వెళ్ళిపోయాడు 1000 సంవత్సరాలు. అంటే ఆకలితోనే అన్నం పెట్టమని అడిగాడంటే ఇది ఎలాగంటే కామెడీ జోక్ లాగా నాకు ఎలా అనిపించింది, ఇది చిన్న కామిక్ అనిపించింది నాకు అక్కడ. అంటే రామాయణంలో కూడా కామెడీ, ఆ కోణంలో కూడా మీరు ఒక ఇది రాస్తే రామాయణంలో కామెడీ ఉందా లేదా రామాయణమే కామెడీయా, ఇది ఒక ప్రశ్న యాడ్ చేసుకోండి. రామాయణంలో కామెడీ ఉందా లేదా రామాయణమే కామెడీయా అని పెట్టండి. అసలు పాయింట్ నేను చెప్తాను, రామాయణం కోసం అసలు పాయింట్ నేను చెప్పనా? మాట్లాడదాం వస్తున్నాను నేను. మీరు కోపంగా ఉన్నట్టున్నారు. మీటింగ్ లో ఉన్నారు. కోపంగా లేదు, సీరియస్ గా ఉన్నాను. మీరు అన్ని ప్రక్షిప్త సర్గాలు తీసుకొచ్చి మా ముందు పెడితే ఎలాగండి? ప్రక్షిప్త కుక్క కోసం చెప్తున్నారు, కుక్క సర్గ ఏమో ప్రక్షిప్త సర్గ. మీరు ఒరిజినల్ రామాయణం వాడాలి కానీ మీరు దుర్వాసుడు అది ఓకే. మరి నాకు అన్ని డిఫెన్స్ మన డిఫెన్స్ గట్టిగా వేస్తాం. అన్ని డిఫెన్స్ కాదండి బాబు, ఇక్కడ మధ్యలో ఈయన దుర్వాసనుడు అంటున్నాడు. ఎవరైనా దుర్వాసనుడట? దుర్వాసుడు ఇంకోటి ఉత్తరాఖండ్ లో ఉంటది సార్. ఒక్క నిమిషం అయ్యా ఒక్క నిమిషం టిఎస్ కుమార్ గారు 1 minute, ఇద్దరు ఒక్క నిమిషం ఆగితే ఇంతకీ బాగా వినాలి. రామాయణం జరిగినప్పుడు లేదా రాముడి కాలంలో ఆకలితో ఉన్నోడు ఉన్నాడా లేడా? రామరాజ్యం అంటారు కదా, ఎందుకు ఇప్పుడు ఏ రాజ్యం వచ్చింది మన భారతదేశానికి? ఇప్పుడు కూడా అదే ఉంది. అలా కాదు, వాళ్ళనుకున్న రాజ్యమే కదా వచ్చింది. రాముడు గుడి కట్టారు, రామరాజ్యం వచ్చింది, ఇంకా అడుగుతుంటున్నారు అందరూనా? ఇంకా అంతే కదా, ఇంకా అడుగుతుంటున్నారు, దోపిడీలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా భయంకరమైన మాట్లాడేటంటే ఇంకా ఆడపిల్లలు రేపులు జరుగుతున్నాయి. అంటే ఇదేనా రామరాజ్యం అంటే? ఎలాగే ఉంటదా? కామిక్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఊహల్లోంచి పుట్టుకొచ్చింది ఏదైనా సరే, ఒక ఊహాజనితమైనది ఏదైనా సరే దాన్ని పాటించాలి. అది నిజం అనుకొని వెళ్తే ఆ రాజ్యం గానీ ఆ దేశం గానీ ప్రజలు ఎలాగ ఉంటారంటే దీనికి కారణం ఇదే. మరి భారతదేశం కాదు, ప్రపంచ దేశాలన్నీ రామాయణాన్ని ఒక కథని ఎవడైనా దాన్ని ఏమంటారు తీసుకోవచ్చు. రామాయణం ఇక్కడే కాదు, రకరకాల రామాయణాలు. థాయిలాండ్ లో కూడా రామాయణం రాముడి గుళ్ళు ఉన్నాయి. థాయిలాండ్ తర్వాత కొన్ని దేశాల్లో మదన్ గుప్తా అనే వ్యక్తి శ్రీలంక కాదని ఒప్పించుకున్నాడండి. అక్కడతో అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మదన్ గుప్తాకి నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన శ్రీలంకని రామాయణం కాదని, రామాయణంలో ఉన్న శ్రీలంక అది కాదట, వేరే దగ్గర ఎక్కడ ఉందంట అతను ఉందండి. నేను అతను సపోర్ట్ చేస్తున్నాను, ఆ విషయంలో మాత్రం నేను సపోర్ట్ చేస్తున్నానండి. వెరీ గుడ్. మొత్తానికి రామాయణం ఫేక్ అని అతను ఒప్పించుకున్నాడు. ఒప్పుకుంటారు, ఎందుకు ఒప్పుకోరు? ఏమండి, ఒప్పుకోవడానికి ముందు ఇక్కడ మాట ఇప్పుడు కరుణాకరు ఎస్తేరు ఈ భాస్కర్ డిబేట్ చేసుకుంటున్నారు కదా బైబిల్ మీద. మనం కూడా రామాయణం మీద డిబేట్ చేసుకుందాం. మన నలుగురు కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ మనమే డిబేట్ చేసుకుందాం రామాయణం మీద. నాది ఎక్కడున్నా మన నలుగురు కూర్చొని నా ఫస్ట్ ప్రశ్న ఉన్నాండి. నా ఫస్ట్ ప్రశ్న మీరు కల్పితం అన్నారు, నేను వేరు. అలా రకరకాల అభిప్రాయాలతో మనం కూడా డిబేట్ చేసుకుంటాం. నేనైతే ఒకటే చెప్తాను, రామాయణం జరిగిందా, ప్రూఫ్లు ఉన్నాయి. ఇదే నా ఫస్ట్ ప్రశ్న. ఎక్కడున్నా రామాయణం జరిగినందుకు ప్రూఫ్ పట్టుకు రావాలా. మరి రాముడు వేసిన బాణం గాని, రాముడు కట్టుకున్న ఏంటంటది ఆ పట్టు తూర్యం గాని, అప్పుడు సిల్క్ గాని, ఇక తర్వాత ఏవే ఉంటాయి, రాముడు వేసిన బాణం గాని, అంతే కదా. వీళ్ళు ఇవే కదా అడుగుతాడు ఎక్కువగా. ఆడి పేరు ఏం పేరు, మొన్న ఈ దొంగోడండి ఎక్కువ అడుగుతాడు. ఒక్క నిమిషం, ఈ మధ్యకాలంలో వీడు ఏం అడుగుతాడంటే యేసు ప్రభు పుట్టాడని చిన్నప్పుడు ఉన్నటువంటి ఆయన వేసుకున్న డ్రాయర్ పట్టరా ఎలాగని అంటున్నాడు. ఈడేనండి ఈ మధ్యకాలంలో వ్యాపారం మానేసి అందరిని కిడ్నాప్లు చేస్తాడు, అందరు రాబరీలు చేస్తాడు. ఎవడు? లలిత్ కుమార్ గారు 60 లక్షలు బ్లాక్ మెయిల్ చేసి దొంగతనాలకి ఆడికి దేనికైనా ఇదే సనాతన ధర్మం. మరి పాటిస్తున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఉండండి చిన్న మాట. ఎలాగే మరి ఈ యొక్క గ్రంథాలన్నీ బ్లాక్ మెయిల్ అని ఉంటది. బ్లాక్ మెయిల్ లేవా? రామాయణంలో బ్లాక్ మెయిల్ లేదా? బ్లాక్ మెయిలే రామాయణాన్ని ఖచ్చితంగా పాటి బ్లాక్ మెయిల్. మరి అక్కడ మొన్న ఎవడో తీసుకున్న ఆడి దగ్గర రాళ్ళోడి దగ్గర 60 లక్షలు డబ్బులకి డిమాండ్ చేయడు. ఏ దొంగలు అందరూ వీళ్ళకి కాదు. మన ఏం పేరు టిఎస్ కుమార్ గారు అంటారు ఏంటి, ఒక్కడ అందులో కూర్చున్నాడు ఒక నీతి
నిజాయితీ లేకపోతే అట్ల మీద పట్టున్నాడు ఒకడేనోడు, ఒకడు ఆన్లైన్ లో అడుక్కున్నాడు, ఒకడు దందాలు చేసినోడు. ఆ వెనకాలేమో ఈ నాకు తెలిసి ఆవిడ ఎవరో ఇంకోళ్ళు ఎవరో కూర్చున్నాను అన్నారు, ఎస్తేర్ దండరాజా. ఆ, మళ్ళీ ఇస్తే శ్రీలక్ష్మి ఓకే వీళ్ళందరూ ఉంది ఎస్తేర్ దండరాజు. క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ కోసమే వీళ్ళు కావాలని డబ్బులు ఇచ్చి మరి ఎస్తేర్ ధనరాజుని మళ్ళీ దింపారు. పేడ్ ఆర్టిస్ట్ పేర్లోనే ఉంది ఎస్తేర్ ధనరాజ్. పేరు ధనరాజు అట. అంత దానం అర్థమైందా? ఈడు మాట్లాడతాడు ఏవోటి పట్టురామని. ఇప్పుడు మనం అడుగుదాం, మనం కూడా కూర్చొని క్రిస్మస్ లో మళ్ళీ చెప్తాను, యేసు ప్రభు గొప్పతనం చెప్తూనే వాళ్ళ గ్రంథాల గురించి ప్రశ్నిద్దాం, తప్పలేదు కదా. బైబుల్లో ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు చూపిస్తేనే. ఇంతకీ రాముడు పుట్టాడని ఆధారం కావాలి, రామాయణం జరిగిందని ఆధారం కావాలి, రామాయణం జరిగి ఎన్ని సంవత్సరాలు ఆ డేట్ ఆఫ్ బర్త్లు కావాలి, ఎన్ని సంవత్సరాలు అయింది కావాలి, రాముడు డేట్ ఆఫ్ బర్త్ కావాలి, వాళ్ళ నాన్నగారు డేట్ ఆఫ్ కావాలి, రాముడు తాత అయినటువంటి ఎవరైతే యవనాశుడు ఉన్నాడు కదా, ఎవరు పుడతారు? యవనాశుడు కడుపులోంచి వస్తాడు కదా, బయటకు వస్తాడు. ఇక్ష్వాకు మాందాత రాముడు తాత. అదేలేండి, ముత్తాతల తర్వాత రాముడు మాందాత రాముడు ముత్తాత. మరి వీళ్ళందరూ ఎలా పుట్టారంటే సూపర్. ఏంటంటే ఆడవాళ్ళు కడుపులోంచి పుట్టలేదు, మరి యవనాశుడు కడుపులోంచి మాందాత వచ్చేస్తాడు బయటికి పొడుచుకొని. ఇవన్నీ కూడా మనం అడగాలి కదా. ఈ సైన్స్ కి ఎంత దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ, కథలు, కల్పితాలు, కావ్యాలు ఇవన్నీ కూడా. కాకపోతే రామాయణం అన్నదానికి పూర్వ చరిత్రలోనే తొలిపోయారు, పితరుల చరిత్రలో. కానీ బైబుల్లో పితరుల చరిత్ర దగ్గర నుంచి కూడా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ భూమి మీద సజీవంగా ఉన్నాయి. మరి వాళ్ళ యొక్క పితరులకి మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రామాయణం రాసినప్పుడు ఏదో రాముడు సీత కాదు. రాముడు ఎలా వచ్చాడు, వాళ్ళ నాన్నకు ముందు ఎవరున్నారు, వాళ్ళ నాన్న ఎలా వచ్చాడు, ఇవన్నీ కూడా ఎలా జరిగాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ప్రశ్నోత్తరాలు క్లాస్ పెడదాము, ఇది పెడదాము. ఈ పీడిఎఫ్ మీద ఒక లైవ్ ప్రోగ్రామ్ పెడదాం. జస్ట్ ఈ పీడిఎఫ్ ని ఏముందని చెప్తూ అందరికి ప్రజెంట్ చేస్తున్నాం. వారు కూడా చదువుతారు కాబట్టి ఇదే పీడిఎఫ్ ప్రశ్నల మీద మనం ఖచ్చితంగా చర్చా వేదిక ఏర్పాటు చేద్దాము. మర్చిపోద్దు, అసలు రామాయణం ఎప్పుడు జరిగింది, అసలు జరిగిందా, జరగడానికి ఆధారాలు ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ ప్రశ్న జనాల్లోకి తీసుకువెళ్ళాలి. అసలు క్రిస్మస్ గురించి ఇలా అడిగేదిగా ముందు కాదు, అసలు రామాయణం జరిగిందా, రామాయణం తర్వాత భారతం జరిగిందా, భారతం తర్వాత ఇంకేవైతే ఉన్నాయో జరిగాయా, వాళ్ళందరూ ఉన్నారా, వీళ్ళందరూ కల్పితారా? ఇప్పుడు ఎలాగైతే మన జాన్ బోయ్ గారు చెప్పారు, లంక అనేది లేదని ఒప్పేసుకున్నాడట మదన్ గుప్తా. ఆ లంక కాదన్నాడంట. మదన్ గుప్తా ఏం చెప్తున్నాడంటే లంక శ్రీలంక ఒకటే కాదు, ఈ రామసేతు అనేది యాక్చువల్ గా అమెరికాలో ఉంది అని చెప్పాడట. కాదండి, అమెరికాకి అంటే అమెరికాలో ఎందుకు ఉందని చెప్పారు చూడండి. నేను ఊరికే అనట్లేదు సార్. మదన్ గుప్తా అంటాడు రామసేతు అమెరికాలో ఉంది అంట. ఎందుకని మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ అమెరికాలో ఎందుకు ఉందని అంటున్నాడు, అమెరికా దేశం మీద వీళ్ళు కళ్ళు పడ్డది, అమెరికాలో గుళ్ళు కడుతున్నారు కాబట్టి. మీకు అర్థం అవట్లేదా? అమెరికా దేశం మీద వీళ్ళు కళ్ళు పడ్డానికి ఇదొక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ వాట్సాప్ యూనివర్సిటీలో మదన్ గుప్తా అలాంటి వాళ్ళందరినీ ఏమండి ఏం చెప్పాడు, యేసుక్రీస్తు పూజించింది కృష్ణుడే అని అన్నాడు. అవునవునవును, మీకు అర్థం అవట్లేదు. ఇప్పుడు ఈ కొల్లంతా డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తే అమెరికా నుంచి, ఈ సంస్థలన్నీ నిలబడడానికి వీళ్ళు చేస్తున్న కార్యకలాపాలకు అందరూ కూడా అమెరికా నుంచి ఎన్ఆర్ఐలు డబ్బులు పంపుతున్నారు. ఇది వాస్తవం. మన క్రిస్టియానిటీకి ఉన్నటువంటి సువార్త చేస్తారు అంటే మన డబ్బులన్నీ ఆపేసి, లేదా మనకు వస్తున్న ఫండింగ్ అంతా ఆపేసి అక్కడి నుంచి ఇస్కాన్ కాదు, ఈ పిస్కాన్ కాదు, వీళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా వారికి డబ్బులు ఇస్తూ కార్యకలాపాలు చేయించడానికి. అందుకే మొన్న ఇక్కడ ఒకటి జరిగింది కదా, ఇస్కాన్ వాళ్ళు ఎలా చేయెత్తేసారంటే అక్కడ ఏముంటది, ఎక్కడది జరిగింది గొడవ అయితే, వాళ్ళు ఏదో మంచి దేశం అండి అది. మన గొడవ అయితే ఆయన ఇస్కానోడు మాకు సంబంధం లేదని ఇస్కానోలు అక్కడ ఏం చేశారంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, నాకు సంబంధం లేదు వాళ్ళతోనండి అంటే. సో అమెరికా మీద ఎందుకు వీరికి కన్ను పడ్డదంటే అది ధనిక దేశము. అందుకే వీళ్ళు పప్పులు ఉడకకుండా ఓ తెక్కోండి దేవుడు, అంతే కదా, అందరి లెక్కలు తేల్చేసి ఒక తెక్క మామూలుగా ఉండదు, అందరి తెక్కలు తీసేసి ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేయడం జరిగింది. అదంతా మనకు తెలుసు. ట్రంప్ గారికి వీళ్ళందరూ అంటారు తెక్క ఉంది అంటున్నారు, అది తెక్క కాదు, అందరి లెక్కలే సరి చేసేస్తాడు. తర్వాత వణికిపోతున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత. నిజమండి, వాస్తవం ఇది. కాబట్టి
దేవుడి ప్రణాళిక పారుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అసలైన టైం వచ్చింది. ఈ పీడిఎఫ్ ను మరి టిఎస్ కుమార్ గారికి దేవుడు ఎందుకు ఇచ్చి కనిపించాడో తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఇలాంటి చిన్న చిన్న బుక్లెట్స్ తయారు చేసి ఈ నిజాలు ఏంటో మనం అన్ని బుక్స్ వాళ్ళు చదవలేరు కాబట్టి మన వాళ్ళు చాలా మంది నాకు ఫోన్లు చేసి అడిగింది ఏంటంటే చిన్న చిన్న బుక్లెట్స్ మీరు తయారు చేయండి. ఇంకా ఈజీ ఏంటంటే మనం ప్రింట్ చేసి అవన్నీ ఇచ్చే కంటే చాలా పీడిఎఫ్ చాలా ఈజీ. వాట్సాప్ లో కూడా మనం చేయొచ్చు. ఆ ప్రశ్నలు వారే, మనం చేయక్కర్లేదు, వారే వెళ్ళి ప్రింట్ తీసుకుంటారు, చక్కగా చిన్న చిన్న బుక్లెట్స్ గా తయారు చేసుకుంటారు. దీనికి నాంది పలికినటువంటి టిఎస్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇది ఎక్కడితో ఈ చిన్న పీడిఎఫ్ తో ఆగిపోకుండా 2 పేజీలైనా 3 పేజీలైనా 4 పేజీలైనా 5 పేజీలైనా మంచి ప్రశ్నలతో అన్ని గ్రంథాల మీద, నాట్ ఓన్లీ రామాయణ, మహాభారత, తర్వాత అలాగే భగవద్గీత, అలాగే 18 పురాణాలు, అలాగే వాటి కింద ఉన్నటువంటి ఉప పురాణాలు, అలాగే ఏవేవైతే ఉన్నాయో వీటిని గట్టిగా బలంగా వీళ్ళు నమ్ముతూ ఈ సనాతన ధర్మానికి ఇవి పునాదులు, ఆయువు పట్లని ఏమని అన్నారో ఆ ఆయువు పట్లు మరి ఏవైతే ఉంటుందో ఆయువు పట్లు ఆ బయటకి ఆయువు అంతా తీసేసి ఆ పునాదులన్నింటినీ పెకలించేసి అనవసరంగా మనతో మీరు క్రీస్తు జోలికి రాకపోయి ఉంటే బాగున్నాం. ఇప్పటికీ మీకు ఛాన్స్. మేము ఇవి ఆపాలంటే కరుణాకర్ గారిని చెప్పుతో కొట్టి, ధనరాజ్ అని ఎవరు వచ్చిందో ఆవిడని చెప్పుతో కొట్టి, అక్కడ నలుగురు ఎవడెవడైతే ఉన్నారో వాళ్ళందరినీ చెప్పుతో కొట్టి, ఒరే మరి వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటున్నారా సన్నాసులారా, ఇలాంటివన్నీ మరి మీరు బంద్ చేస్తే వాళ్ళు కూడా ఆగుతాం అన్నారా అని చెప్పండి. లేదు అని అన్నారు అనుకోండి, ఫస్ట్ రామాయణంతో రామాయణ మీకు మామూలుగా ఆపితే కాదు, ఆ లైవ్ ప్రోగ్రామ్ వాళ్ళ నలుగురిని చెప్పుతో కొట్టి ఆపిస్తే మేము ఆపుతాం. వాళ్ళు చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కరిని నలుగురిని. మీరు మీరు హైందవ్యం పేరు చెప్పుకొని హైందవ్యాన్ని మీరు బ్లేమ్ చేస్తూ దాని మీద సంపాదించుకొని బతుకుతున్న వెధవల్లరా, మరి మీరు చేసిన డ్యామేజ్ వల్ల వాళ్ళకి ఏదైనా మీరు చాలా డ్యామేజ్ మాకు చేశారు. మీరు వారిని కదపడం వల్ల ఇప్పుడు 33 ప్రశ్నలతోని చిన్న భారతాన్ని అది రామాయణాన్ని ప్రారంభించారు. వాళ్ళు ఎక్కడ ఆగుతారో తెలియదు అంటే ముందు చెప్పాలి. వారికి బుద్ధి చెప్పకపోతే ముఖ్యంగా హైందవ సోదరులు కానీ, వారి వెనకాల ఉన్న పెద్దలు కానీ, పీఠాధిపతులు కానీ, లేకపోతే ఈ యొక్క హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పిన ధర్మరక్షకులు కానీ, లేదంటే ఈ యొక్క ప్రవచనకర్తలు కానీ, వాళ్ళ నలుగురిని లైవ్ లో ఉంటుండగా చెప్పుతో కొట్టి ఆ ప్రోగ్రామ్ ఆపిస్తేనే మేము ఆపుతాం. లేకపోతే ఇది ఆగదు. ఇంకా పీడిఎఫ్లు వస్తూనే ఉంటాయి. ఇది ఇంకా ప్రారంభం మాత్రం చిన్న రెబ్బన్ కటింగ్ ఇది. అందుకే రెబ్బన్ కటింగ్ లో మేము అందరూ పాలు పంపులు పొందాం. ఈ రెబ్బన్ కటింగ్ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటది. ముందు టిఎస్ కుమార్ గారు రాశారు, ఆ తర్వాత జాన్ కోయ్ గారు, తర్వాత అనిల్ గారు, ఆ తర్వాత క్రాంతి గారు, ఆ తర్వాత బ్రదర్ గారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఓపెనింగ్ అవుతూనే ఉంటాయి. ఇంకెక్కడ ఆగేదే లేదు, అస్సలు ఆగేదే లేదు. ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటది. మరి మీరు అంటే 1, 2, 3 సీరియల్ చూసారు కదా, ఇప్పుడు సినిమాలని నంబర్ 1, నంబర్ 2 వస్తున్నట్టుగా ఇప్పుడు రామాయణంలో నంబర్ 1 పీడిఎఫ్ ఇలా చాలా వస్తుంటే ఈ సిరీస్ గా మీరు చూసుకొని మరి వెళ్తూ ఉంటుంటే వీటి మీద ప్రశ్నల వర్షం మీకు కుదురుతూ పడుతూనే ఉంటది. ఆ రోజు ఈ రోజు అని లేకుండా, తేడా లేకుండా విరామంగా మరి శ్రమిస్తూ దేవుని కొరకు పని చేయాలని క్రైస్తవ్యం జోలికి వస్తున్నప్పటికీ మేమందరం ఖచ్చితంగా సంఘటితం అవుతాం ఈ విషయంలో. మళ్ళీ నా డిమాండ్ ఏంటంటే ఈ యొక్క క్రిస్మస్ వచ్చినప్పుడు ఎవడెవడైతే పేలుతున్నాడో వాళ్ళు మీరు నోరు ముయించకపోతే, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే, క్రైస్తవుల మీద మీరు ఇలాగే దాడి చేసినా పర్వాలేదు మాకు అని ఎవడైనా కిమ్మని నోరెత్తకుండా ఉంటే ఈ పీడిఎఫ్లు ఇలాగే రిలీజ్ అవుతాయని ఇందు మూలంగా అందరికీ ఇది హెచ్చరికే అనుకుంటారో, వార్నింగే అనుకుంటారో, లేదంటే ప్రేమపూర్వకంగా తీసుకుంటారో మీ అందరికీ విడిచిపెడుతూ దీన్ని కొనసాగింపుగా మేము ముందుకు వెళ్తాము. ఇది ఎక్కడ ఆగేది లేదు. మరి వీళ్ళు క్రైస్తవ్యం మీద బురద జల్లుతూ ఉంటే, క్రీస్తు పుట్టుకుని అవహేళన చేస్తూ ఉంటే, ఈ క్రిస్మస్ క్యారల్స్ సమయంలో అందరూ క్యారల్స్ కి వెళ్తే వాళ్ళు అడ్డుకొని, ఆడ మగ తేడా లేకుండా సువార్తకు వెళ్ళే వాళ్ళు అడ్డుకొని, బైబిల్ బూత్ పుస్తకం అని రకరకాలుగా మీరు మాట్లాడితే మీ యొక్క గ్రంథాల్లో ఉన్న బూతులతో పాటు అసలు ఈ గ్రంథాలు ఈ భారతదేశంలో లేవని, కల్పితాలని, అసలు మీ దేవుళ్ళే కల్పితాలని మొత్తానికి మేము పునాదులతో సహా పెకలించడానికి, మీ ఆయువుని తీసేయడానికి, మీ పునాదులు పెకలించడానికి సిద్ధంగా ఉన్నామని క్రైస్తవ్యం తరపున మేమందరూ కూడా ఇక్కడ ఎవరైతే ప్యానెల్స్ లోకి వచ్చారో రాలేని వారితో కూడా సహా ఎవరైతే క్రీస్తు కొరకు పోరాడుతున్నారో అందరి తరపున మరి ప్రేమపూర్వక హెచ్చరిక లేదా ప్రేమపూర్వకంగా మీకు తెలియజెప్పే విజ్ఞప్తి, విన్నపం ఏమని అనుకోండి. మరి ఇందు మూలంగా మీ అందరికి ఇది తెలియజెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ, ఈ పీడిఎఫ్ 33 ప్రశ్నలు చిన్నది, ఇంకా పెద్ద వస్తాయి, ఇంకా చిన్న వస్తాయి, వాటన్నిటిలో ప్రశ్నలు సంధిస్తూనే మిమ్మల్ని ఎరకాటంలో పెట్టడానికి, మీ గ్రంథాలు అసలు ఫేక్ అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి క్రైస్తవ సమాజం అంతా కూడా ధైర్యంగా గుండె మీద చేసుకొని ఉండండి. మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మరి హైందవ సోదరులారా,
మరి మా జోలికి వస్తున్నారు, మా గ్రంథాల జోలికి వస్తున్నారు అని మీరు అనడానికి వీలు లేదు. ఎందుకంటే క్రిస్మస్ సీజన్ లో యేసుక్రీస్తు పుట్టుకను అవహేళన చేయడానికి కరుణాకర్ గారి ఛానల్లో మరి దొంగలు, దోపిడీగాండ్రు, మోసగాళ్ళు, అలాగే ఏమంటారంటే ఈ యొక్క కిడ్నాపులు చేసిన వాళ్ళు, దందాలు చేసిన వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే మేము చేతులు ముడుచుకొని ఉండేది లేదు అన్నది ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ, మరి మిగతా సహోదరులు ఉన్నారు కాబట్టి వారు కూడా మాట్లాడతారు. టిఎస్ కుమార్ గారు, జాన్ కోయ గారు మాట్లాడతారు. మరి ఆయనకి సమయం ఇస్తే తర్వాత తదుపరి ఇంకా బ్రదర్స్ ఉన్నారు కదా, నేను మరలా మాట్లాడతాను. వారికి సమయాన్ని ఇవ్వండి. జాన్ గారు మాట్లాడితే క్రాంతి గారు, తర్వాత దినేష్ పాల్ గారు. సరే అండి, ఇది మంచి శుభ పరిణామం అండి. టిఎస్ కుమార్ గారు మా స్నేహితులు చక్కగా స్టడీ చేశారు, రామాయణం స్టడీ చేశారు. వండర్ఫుల్ పీడిఎఫ్ ని ఆయన తయారు చేశారు. దగ్గరుండి నేను వైజాగ్ వెళ్ళినప్పుడు దగ్గరుండి ఒక్కొక్క పుస్తకం కనిపించారు ఆయన. అలా చేసి మొత్తం లైబ్రరీ చేయించారు నా దగ్గర జాన్ గారు. టిఎస్ కుమార్ గారు చక్కగా అభివృద్ధి బాటలో నడుస్తూ చక్కగా మరి పీడిఎఫ్ ని రిలీజ్ చేశారు, ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. మరి ఎవరెవరైతే ఈ లైవ్ కి వచ్చారో, ప్రేక్షకులు వచ్చారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ పీడిఎఫ్ ని తీసుకోండి, చదవండి, అవగాహన తెచ్చుకోండి. ఎవరైనా క్రీస్తు పుట్టుకను కానీ క్రీస్తుకు సంబంధించిన విషయాలు కానీ ప్రశ్నిస్తే ఎదురు ప్రశ్నించడానికి టిఎస్ కుమార్ గారు చక్కగా పీడిఎఫ్ ని తయారు చేశారు. మీరు ఖచ్చితంగా అది చదివి రెడీగా ఉండాలి, బీ రెడీ అన్నమాట. ఎప్పుడైతే అవతల వాడు ప్రశ్నించాడో ఆపోజిట్ గా ప్రశ్నించండి. అవతల వాడు ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని అవమానించడం కాదు, కానీ ఖచ్చితంగా మనం ప్రశ్నించడం తప్పేం కాదు. ప్రశ్నించండి, వాళ్ళ దగ్గర జవాబు అడగండి. ఏ జవాబు దొరకదు మీకు. కనుక ఆ పీడిఎఫ్ చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. డిఫెండ్ చేసుకోవడానికి వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. కనుక మీరు దాన్ని వాడుకోండి, ఈ అవకాశాన్ని వాడుకోండి. ఇంకా ముందుకి ఇంకా పీడిఎఫ్లు వస్తాయి, ఇంకా బుక్స్ వస్తాయి, ఇంకా రిలీజ్ చేస్తాము. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పెట్టి, టార్చర్ పెట్టి చిన్న పాంప్లెట్స్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే వీధి క్రైస్తువులు ఎలాగైతే సువార్త చేస్తున్నారో, ఇప్పుడు కొత్తగా చాలా మంది అంటే వీధి వెళ్ళి చిన్న పాంప్లెట్స్ పంచడం, నేను ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పడం, నేను ముందు క్రైస్తవనే కానీ ఇలాంటి పరిస్థితులు క్రిస్టియానిటీలో ఉన్నాయి అని చెప్పి వాళ్ళని కంగారు పెట్టడం, లేకపోతే కలవరపరచడం, కలవరపరచడం, అలాగే ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టి క్రీస్తుని అవమానించడం, వాళ్ళ దగ్గర అవమానించడం, ఇలా వారు క్రీస్తుని భయంకరంగా పాంప్లెట్లు ప్రింట్ చేసి, బుక్స్ ప్రింట్ చేసి, అలాగే చిన్న పుస్తకాలు, బుక్లెట్స్ లాంటివి ప్రింట్ చేసి అవమానిస్తూ, క్రీస్తు పుట్టిన అవమానిస్తూ, మరి యేసుక్రీస్తు వ్యభిచారాన్ని పుట్టడని డైరెక్ట్ గా మాట్లాడుతూ, డైరెక్ట్ గా చాలా దారుణంగా వ్యవహరించారు. మేము సహించాం అయినప్పటికీ వారు ఆగడం లేదు. కనుక మరి ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్ లో విపరీతంగా మళ్ళీ వీడియోస్ పెట్టి క్రైస్తవులను రెచ్చగొట్టి మరి ప్రేరేపిస్తున్నారండి, హింసకు ప్రేరేపిస్తున్నారు. అంటే వాళ్ళు అజెండా ఏంటంటే ఎప్పుడైతే మనం తిరగబడ్డామో, ఎప్పుడైతే మనం గొడవకి వెళ్ళామో ఆటోమేటిక్ గా ఇక వారు చేయి చేసుకొని వాళ్ళు హింసకి లాక్కెళ్ళి పథకాల్లో వాళ్ళు సృష్టించడానికి చూస్తున్నారు అనేది వాస్తవం. అయితే మనం అలాంటి పనులు చేయం, మనం వాళ్ళ మీద ఎదురుదాడి చెయ్యం, కానీ సాహిత్యపరంగా మనం ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మనం సాహిత్య పరంగా మనం యేసుక్రీస్తు హిస్టారిసిటీ ఎదుటివాడు అడిగినప్పుడు మనం కూడా రాముడి హిస్టారిసిటీ మనం అడగాలి. ఖచ్చితంగా మనం ఈ పీడిఎఫ్ మాత్రం ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. రామాయణంలో ఇప్పుడు సినిమాలో చూపించినట్టుగా రామాయణం ఉండదండి. రామాయణం మీరు అనుకున్నట్టుగా సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ సీత దగ్గర నుంచి లక్ష్మణుడు వెళ్తాడు, రాముడు అక్కడ చిక్కుంటాడు. జింక ద్వారా రాముడు చిక్కున్నప్పుడు లక్ష్మణ్ రేఖ అనేది ఒకడు గీస్తాడని సినిమాలో చూపిస్తారు మనకి. లక్ష్మణ్ రేఖ మన రామాయణంలో కనబడదు. శబరి ఎంగిల్ తినడం, శబరి దగ్గర ఎంగిల్ రాముడు తినడం అని సినిమాలో చూపిస్తారు, కానీ రామాయణంలో అది కనబడదు మనకి. అలాగే వాలి ఎవరు, అలాగే బోయవాడు అన్నారు వాల్మీకి ఎవరు, ఇలాంటి సందర్భాలు, అలాగే ఇంకా చాలా సందర్భాలు సినిమాల్లో ఉన్నట్టుగా రామాయణం ఉండదండి. ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటది వాల్మీకి రామాయణంలో. కనుక మళ్ళీ మిగతా రామాయణంలో ప్రస్తావనలు ఉన్నాయి అని వాళ్ళు ఎదురుదారి తిరుగుతారు. పైగా మళ్ళీ ఏమంటారంటే ఫైనల్ గా ఏమంటారంటే ఈ వాల్మీకి రామాయణం మాకు ప్రామాణికం అంటారండి. పైగా రామాయణం నిండా కూడా ప్రక్షుప్తాలు మనకు కనబడుతుంటాయి. కొన్ని సర్గాలు ప్రక్షుప్తాలు కనబడుతుంటాయి. అదే ప్రక్షుప్త సర్గాలు మీరు ఎందుకు రామాయణంలో పెట్టుకున్నారని అడిగితే మాకు భయం అట. చాలా మందికి అవి తీసేయడానికి భయం అట.
తీసిస్తే శాపం అయిపోతారు, లేదంటే వచ్చే జనంలో శూద్రుడిగా పుడతారని భయపెట్టారేమో. ప్రక్షుప్త సర్గాలు కూడా ఉంచి పైన హెడ్డింగ్ లో ప్రక్షుప్త సర్గాన్ని కూడా రాస్తారండి వీళ్ళు. అంటే ఇది అబద్ధం అని కూడా రైట్ గా రాస్తున్నారు అనమాట. మీకు అర్థమవుతుందా? కొందరు వస్తారు, లేదు లేదు ఈ ఉత్తరకాండం అనేది చాలా ఫేక్, అసలు రామాయణం ఎంతవరకు అంటే ఓన్లీ 6 సర్గాలే 6 కాండాలే ఉంటాయి, 7వ కాండం ఉత్తరకాండం క్వశ్చన్ అసలు చేస్తారని ఉండదు. భయం అండి అంతే. జాన్ కోయ సార్ ఒక్క నిమిషం సార్, మీరు కంటిన్యూ ఓకే. చేద్దరు. ఈ లైవ్ వీక్షిస్తున్న వీక్షకులలో ఎంతో మంది పీడిఎఫ్ ఉమ్. ఎక్కడ దొరుకుతుంది అంటే, ఈ రామాయణం మీద 33 ప్రశ్నలు టిఎస్ కుమార్ గారు రాసి ఈ పీడిఎఫ్ గా తయారు చేసి, అంటే ఒక పుస్తకంగా తయారు చేసి ఈ రోజు ఏదైతే రిలీజ్ చేశారో అది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. మేము వీడియో బిగినింగ్ లోనే చెప్పాము, ఇదే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ ఫ్రీ, డబ్బులు కాదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకవేళ మీకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే టిఎస్ కుమార్ గారికి కానీ నాకు కానీ ఇంకా మాలో ఎవరికి కానీ మీరు ఫోన్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము. Yes, అది yes. సార్, మాట్లాడండి సార్. రైట్ అండి. ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టుగా వాట్సాప్ లో కూడా టిఎస్ కుమార్ గారు మాకు పంపించారు. మీకు ఎవరికైనా కావాలంటే ఆ రకంగా కూడా మీకు వాట్సాప్ మేము చేస్తాము, ఆ పీడిఎఫ్ చేస్తాము. ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది అండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా విషయాలు టిఎస్ కుమార్ గారు చాలా రోజుల నుంచి రామాయణం మీద పరిశోధన చేస్తున్నారు, ఎంతో చదువుతున్నారు. మనం కూడా రీసెంట్ గా రామాయణం మీద డిబేట్ కి వెళ్ళడం చూసారు మీరు. టిఎస్ కుమార్ గారు చక్కగా మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. కనుక మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది. ఆ రామాయణం అనేది జరగలేదు అనేది మా స్టాండ్ అండి. యాక్చువల్లీ జరగలేదు అనేది ప్రూఫ్స్ లేవు, దొరకలేదండి. మేము ట్రై చేసాం కానీ ఎలాగైనా ప్రూఫ్ సంపాదించాలని మేము ట్రై చేసాం, కానీ ఎక్కడ కూడా ప్రూఫ్ దొరకలేదు మాకు. కనుక ఎటువంటి ప్రూఫ్ లేదు. పైగా చాలా మంది ఈ మధ్యకాలంలో ముందుకొచ్చి, మదన్ గుప్తా లాంటి వారు ముందుకొచ్చి అసలు ఎన్నో రోజుల నుంచి పాపం చాలా మంది ఇప్పుడు దానికి ఆపోజిట్ గా కూడా వీడియో పెట్టారండి. ఎవరో లలిత్ కుమార్ మొన్న రీసెంట్ గా మదన్ గుప్తా మీద వీడియో పెట్టాడండి. చాలా మంది వచ్చి ముందుకొచ్చి శ్రీలంక దగ్గర ఉన్నది, శ్రీలంక అసలు లంక వారది కాదంటున్నారు అని చెప్పి. బ్రదర్ గారు 1 minute. లలిత్ కుమార్ అంటే దొంగోడేనా? దొంగ లలిత్ కుమార్ దొంగడే. చెప్పండి మీరు. మళ్ళీ లలిత్ కుమార్ అంటే ఎవడు అనుకుంటాడు, ఆడే కదా ఈ ఎవరిని కిడ్నాపర్ లలిత్ కుమార్ అని చెప్పండి. కిడ్నాప్లు దందాలు చేసి లలిత్ కుమార్ అని చెప్పండి, అలా అర్థం అవుతుంది. బ్లాక్ మెయిలర్ లలిత్ కుమార్, కిడ్నాప్లు దందాలకి బ్లాక్ మెయిల్ చేసి ఇలా డబ్బులు సంపాదించి ఆ లలిత్ కుమార్ గడేనా? రెచ్చిపోతాడండి ఈ మధ్య, బాగా విపరీతంగా రెచ్చిపోతున్నాడండి. ఎందుకు అలాగేనండి. నాకు చిన్న సామెత గుర్తొచ్చింది, వీళ్ళ మీద వాళ్ళ మీద వీడియో పెట్టారంటే నాకు చెప్పమంటారా శాంత? చెప్పండి. ఏంటి ఏం చెప్తారు అంటే చిన్న సామెత గుర్తొచ్చింది. అంటే పతివ్రత ఏదో పాయసం వండితే తెల్లారిన దాకా చల్లారలేదని ఈ పతివ్రతలందరూ కూర్చొని మళ్ళీ వీడియోలు పెడుతుంటే అందుకని అంటున్నాను, అంత ఇంకేం లేదు. అదే కదా ఈ శుద్ధపోసులు మాకు ఎందుకు తగులుతారో తెలియదు కానీ బాగా తగిలారండి వీళ్ళు. సార్ చెప్పండి, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా సార్ చెప్పేవి? ఇవే అండి పాయింట్స్. ఇవి కనుక రామాయణంలో చాలా పాయింట్స్ ఉంటాయి. కనుక దయచేసి అందరూ కూడా ఈ పీడిఎఫ్ ని మాత్రం ఇప్పుడు ఇంతవరకు ఎవరైతే ఇప్పుడు చార్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి వారి దగ్గర ఈ పీడిఎఫ్ మీద ఉండాలి. మీరు కామెంట్స్ రూపంలో కూడా మీరు స్టార్ట్ చేయండి, యుద్ధం స్టార్ట్ చేయండి. మేము చేసే పని మేము చేసినప్పుడు మీరు కూడా మీరు చేసే పని చేయాలి. కామెంట్స్ తో కూడా మీరు ఇప్పుడు మా క్రీస్తు మీద ఎవరైనా క్రిస్మస్ సీజన్ లో వీడియో పెడితే వెంటనే మీరు ఏం చేయాలంటే కింద కామెంట్స్ పెట్టండి వాళ్ళకి వెళ్ళి, తప్పే లేదు. వాళ్ళ నేను పిరికి మాటలు చెప్పను, మీరు ఆ వీడియోకి వెళ్ళొద్దు, ఆ లైవ్ కి మీరు వెళ్ళొద్దు, మీరు వాళ్ళకి వ్యూవర్స్ ఇవ్వద్దు అని చెప్పట్లేదు. మీరు వాళ్ళకి వ్యూవర్స్ ఇవ్వండి, కానీ కిందకి వెళ్ళి బాగా శుభ్రంగా ఈ పీడిఎఫ్ ని పట్టుకొని మీరు వెళ్ళి శుభ్రంగా వాదించండి, వెళ్ళి కామెంట్స్ పెట్టండి. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అసలు. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ అండి టిఎస్ కుమార్ గారు, బెస్ట్ ఆఫ్ లక్. ఇలాంటి పనులు ఇంకా మీరు చేయాలి, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు, ఇలాంటి పీడిఎఫ్ మళ్ళీ తయారు చేయాలి. శివపురాణం మీద నేను నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను మీ దగ్గర నుంచి. శివపురాణం మీద మంచిగా మామూలుగా ఉండకూడదు. శివపురాణం అంటే శివగారితో శివపురాణం బాగా చెప్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మంచి రసపట్టుగా ఉండాలి, అది నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి టిఎస్ కుమార్ గారు. సార్ అలా ఉండండి, జాన్ కోయ్ గారు ఉండండి, మీరు సైన్ ఆఫ్ అవ్వద్దు. ప్రేయర్ చేద్దాం, ఓపెన్ చేద్దాం, పీడిఎఫ్ ఓపెన్ చేద్దాం కదా.
ఒక బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, ఇచ్చాక ప్రే చేసుకుందాం. ఒక చిన్న మాట నేను మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు మాటి మాటికి టైప్ చేసి పెడుతున్నారు. ఈ పీడిఎఫ్ రామాయణం మీద 33 ప్రశ్నల పీడిఎఫ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు ఏ ఛానల్ నుంచి వచ్చినా సరే, పాస్టర్ క్రాంతి కుమార్ గారి ఛానల్ నుంచి వచ్చినా, ఓబీసీసీ నుంచి వచ్చినా, నా ఛానల్ నుంచి వచ్చినా, టిఎస్ కుమార్ గారి ఛానల్ నుంచి వచ్చినా, జాన్ కొయ్య గారి ఛానల్ నుంచి వచ్చిన, పాస్టర్ ఎనోష్ పాల్ గారి ఛానల్ నుండి వచ్చిన ప్రతి ఛానల్లో ఆయా వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది. అక్కడి నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే మా 5గురిలో లేదా మా 6గురిలో ఎవరిని మీరు ఫోన్ చేసి వాట్సాప్లో పంపించమని ఆ పీడిఎఫ్ అడిగినా మేము పంపిస్తాము. అటు తర్వాత ఇప్పుడు ఈ మధ్య నాకు చాలా మంది ఫోన్లు చేశారు. క్రాంతి గారు ఒక 1 minute తీసుకుంటాను సార్, కైండ్లీ ప్లీజ్ బేర్ విత్ మీ. బ్రదర్ అనిల్ గారు, మాకు ఒక ఛానల్ ఉంది, ఇప్పుడే మేము కూడా వీడియోస్ చేయాలనుకుంటున్నాము, మాకు సబ్జెక్ట్ దొరకట్లేదు, ఎక్కడి నుంచి వీడియోస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. సో ఇలా చిన్న చిన్న ఛానల్స్ ఉన్న వాళ్ళు, కౌంటర్ వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళు, వీళ్ళకి మంచి సబ్జెక్ట్ ఇచ్చేదే ఈ పీడిఎఫ్, టిఎస్ కుమార్ గారు రాసిన ఈ పీడిఎఫ్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్క ప్రశ్నని ఒక్కొక్క వీడియోగా మీ స్టైల్లో మీ ఛానల్లో మీరు వీడియోలు పెట్టండి. ఎవరెవరైతే కొత్తగా వీడియోస్ చేయాలని ఇష్టపడుతున్నారో మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్క క్వశ్చన్ని ఒక్కొక్క సెషన్గా, ఒక్కొక్క వీడియోగా మీరు వాయిస్ రూపంలో కానీ లేదా లైవ్ రూపంలో కానీ ఎట్లనైనా కానీ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. మేము ఫస్ట్ వీడియోస్ చేసాము, నాలెడ్జ్ ఇచ్చాము, ఇంకా మిమ్మల్ని ఎన్లైటన్ చేసాము, ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీడిఎఫ్స్ కూడా ఇస్తున్నాంగా, ఇంకా ఏం కావాలి కదా. సో ఇలా మెల్లిమెల్లిగా స్టార్ట్ డూయింగ్ వీడియోస్, కౌంటర్ వీడియోస్. అవతలోడు మాట్లాడితే మీరు తప్పకుండా కౌంటర్ ఇవ్వండి. సో పాస్టర్ క్రాంతి కుమార్ గారు, సార్ ఇట్స్ అప్ టు యూ. చెప్పండి సార్, మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈరోజు టిఎస్ కుమార్ గారు మరి రామాయణం మీద 33 ప్రశ్నలు ఏదైతే ప్రశ్నలు సంధిస్తూ పీడిఎఫ్ని రాసి, అంటే బుక్ని రాసి పీడిఎఫ్ రూపంలో ప్రజలకి ఫ్రీగా అందిస్తున్నారో దాని గురించి సార్ మీ అభిప్రాయం చెప్పగలరు సార్? ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు అందరికి వందనాలు. నా వాయిస్ వస్తుందా? నా వాయిస్ క్లియర్గా ఉంది. కంటిన్యూ. ఓకే. మరి ఈరోజు ఈ లైవ్ చాలా శుభ పరిమాణం అని నేను అనుకుంటున్నాను. టిఎస్ కుమార్ గారు గత కొన్ని రోజులుగా నాతో కూడా చెప్తా ఉన్నారు, పీడిఎఫ్ తయారు చేస్తున్నాను, లైవ్లోకి రాలేకపోతున్నానని చెప్తా ఉన్నారు. ఈ పీడిఎఫ్ను బట్టి, అంటే రామాయణంపై 33 ప్రశ్నలు అనే ఈ పీడిఎఫ్ను బట్టి టిఎస్ కుమార్ గారిని నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. మా స్నేహితులు, ప్రియమిత్రులు, చాలా కాలంగా సోషల్ మీడియాలో కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే బైబిల్ మీద మనం ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినా చెవిలో శంఖం ఊదినట్లుగా, నిద్ర లేకుండా వాళ్ళలాగా మాకు సమాధానం దొరకలేదు అనే సన్నాసులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దొరుకుతుందిరా మీకు సరైన సమాధానం. మీకు ఏమైనా చేతనైతే ఈ 33 ప్రశ్నలకి, వాడెవడో ఒక పేపర్ పట్టుకుని తిరుగుతున్నాడు 36 ప్రశ్నలు, ఈ 36 ప్రశ్నలని, నువ్వురా ఈ 33 ప్రశ్నలకి సమాధానం తయారు చేసుకో. నీ 36 ప్రశ్నలకి సమాధానం ఎప్పుడో చెప్పేశారు, ఈ 33 ప్రశ్నలకి సమాధానాలు తయారు చేసుకో. వీళ్ళ గ్రంథాల మీద గతంలో టిఎస్ కుమార్ గారు, అలాగే విశ్రాంతి క్రిస్టియన్ గారు, మరి వీళ్ళు ఏదైతే రామాయణం మీద డిబేట్ చేశారో ఆ డిబేట్లో కూడా నేను గమనించింది ఏంటంటే, అక్కడ నేను సమన్వయకర్తగా ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, వీళ్ళు వేసిన ఏ ప్రశ్నకి కూడా కరుణాకర్, లలిత్ కుమార్ సమాధానం చెప్పకుండా ఎంతసేపు బైబిల్ని, జాన్ బాబుని టార్గెట్ చేసేవారు. ఎంతసేపు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కాదు, బైబిల్ మీదే ప్రశ్నించేవారు, దానికి సరైన సమాధానం చెప్పకుండా. అంటే అక్కడే తేలిపోతా ఉంది, ఈ రామాయణంపై ఏదైతే ప్రశ్నలు వేస్తా ఉన్నారో ఆ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదని. ఈ రోజున ఐందవ గ్రంథాల జోలికి కానీ, ఐందవ గ్రంథాలను దేవుళ్ళ జోలికి కానీ, లేకపోతే ఐందవ మతం జోలికి కానీ, ఐందవ సహోదరుల జోలికి కానీ మేము వెళ్ళవలసిన అవసరం మరీ లేదు. చాలా వీడియోల్లో, లైవ్లో చెప్తున్నాం. మీరు ఐందవ మతం మీద ఎందుకు పడతారండి, ఐందవ మతాన్ని ఎందుకు విమర్శిస్తారండి, ఐందవ గ్రంథాలతో మీకేం పని అండి
అని మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్న వారు కరుణాకర్కి, లలిత్ కుమార్కి, భాస్కర్ రాజ్కి బైబిల్తో ఏం పని? వీళ్ళు బైబిల్ మీద ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారు? వెళ్ళి ఇందాక ఆనీ జాన్సన్ గారు చాలా ఘాటుగా స్పందించారు, చెక్కుతో కొట్టి ఆపండి, అప్పుడు మేము ఆగిపోతామని కూడా చెప్పారు. ఒకవేళ మీకు ఆ ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఆపండ్రా బాబు, మీకు దండం, వాళ్ళు మన గ్రంథాలన్నీ బయట పెడుతున్నారని చెప్పి, ఏదేమైనా సరే మీరు బైబిల్ జోలికి రాకుండా యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని ప్రశ్నించడం, ఒకవేళ ప్రశ్నిస్తే ప్రశ్నించారు, దానికి జవాబులు మా దగ్గర ఉన్నాయిరా బాబు ఇదిగో అని చక్కగా జవాబులు చెప్తుంటే దాన్ని వినకుండా మరి ఏదేమైనా క్రైస్తవ్యాన్ని తప్పుపట్టాలనే మీ ప్రయత్నాలు మీరు ఆపుకోకపోతే కనుక శివకుమార్ గారు రామాయణం కంటే శివపురాణం మీద ఇంకా బాగా చెప్పగలరు నాకు తెలిసి, ఎందుకంటే చాలా వీడియోలు చేస్తాడు ఆయన. శివపురాణం మీద చాలా అద్భుతమైన వివరణ ఇచ్చేస్తాడు. శివపురాణం బయట పెడితే మొత్తానికి మీ పురాణం అంతా బయటకు వచ్చినట్టే లెక్క. కాబట్టి ఆ మెట్టు ఎక్కకుండా ఉండాలంటే ఇక్కడే ఆఫ్ చేసుకోండి, మీరు ఇక్కడే ఈ యుద్ధం ఆపేసేయండి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, మీ దేవుళ్ళని మీరు ఆరాధన చేసుకోండి, మీ మతం ఏదైతే ఉందో చేతనైతే మీరు ప్రచారం చేసుకోండి, ఏమైనా ప్రచారం చేసుకునేది ఉంటే అందులో ప్రచారం చేసుకోండి. మాకైతే ప్రచారం చేసుకునే సత్తా ఉంది మాకు, ఎందుకంటే ప్రచారం చేసుకోవడానికి మంచి ఉండాలి ఆ గ్రంథంలో. మా గ్రంథంలో ఎదుటివాడికి చెప్పుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది, ఎదుటివాడికి చెప్పుకునే మంచి మాటలు మా గ్రంథంలో ఉన్నాయి. మీ గ్రంథంలో లేకపోతే మేమేం చెయ్యం, అది మా తప్పు కాదు కదా. మా గ్రంథం మీకు చెప్పామా? మీకు మా దేవుడిని మిమ్మల్ని నమ్ముకోమన్నామా? మీ దేవుడిని ఎందుకు మమ్మల్ని నమ్ముకోమంటారంటే మీరు చెప్పలేరు, ఎందుకంటే మంచి లేదు కాబట్టి మీరు చెప్పలేరు. మా దేవుడు పరిశుద్ధుడు, మేము చెప్పుకోగలం, మా గ్రంథంలో మంచి ఉంది మేము చెప్పుకోగలం, కాబట్టి మేము చెప్పుకుంటాం. మాకు దేవుడిచ్చిన చట్టం, దేవుడిచ్చిన వాక్యం, అలాగే భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారం. కాబట్టి ఈ విషయంలో ఈ రామాయణంపై ఏదైతే 33 ప్రశ్నలు ఉన్నాయో అవి మన ఈ పోరాటం చేసే సేవకులు ఎంతమంది ఉన్నారు అంతమంది దగ్గర కూడా ఉంటాయి, నా దగ్గర కూడా ఉంటుంది. మీరు ఫోన్ చేయండి, వెంటనే నిమిషాల్లో మీకు అది పంపించడం జరుగుతుంది. అలాగే మంచి సలహా ఇచ్చారు ఆనీ జాన్సన్ గారు, కొత్తగా అనిల్ గారు మంచి సలహా ఇచ్చారు. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి మంచి సబ్జెక్ట్ దొరికేసినట్టే లెక్క. మీరు ఇంకా అసలు ఏం చేయాలని ఆలోచించక్కర్లేదు. ఒక ప్రశ్న తీసుకోవడం, ఒక వీడియో చేయడం, ఒక ప్రశ్న తీసుకోవడం, ఒక వీడియో చేయడం, మీ ఛానల్ నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఐదవ గ్రంథాల మీద ప్రశ్నలు వేస్తుంటే ఈ మధ్య ప్లేట్ తిరగేశారు కొంతమంది. ఇదివరకు అయితే ఐదవ గ్రంథాల మీద మా దేవుడు అలాంటోడు, మా దేవుడు ఎలాంటోడు అని చెప్పేవారు, కానీ ఒకరిద్దరు నాకు ఫోన్ చేసిన వాళ్ళు ప్లేట్ తిరగేసి మాట్లాడారు. ఏంటంటే ఇప్పుడున్న ఐదవ గ్రంథాలు ఏవి కూడా ఐదవ గ్రంథాలు కాదట, వాళ్ళే కాదట. బ్రిటిష్ వాళ్ళు అసలు గ్రంథాలు పట్టుకుపోయి వాళ్ళు రాసి కాదండి పాపడు మాట్లాడితే ఏం చేసినా బ్రిటిష్ వాడే, ఏం జరిగినా దక్కినా తుమ్మినా బ్రిటిష్ వాడే, ఏం చేసినా బ్రిటిష్ వాడే, ఏం చేసినా బ్రిటిష్ వాడే. అంటే జనాలు సార్ ఒక్క నిమిషం, సార్ 1 minute. వీక్షకులందరికీ కూడా ఇంకొకసారి నేను పీడిఎఫ్ లింక్ లైవ్ చాట్ లో ఇస్తున్నాను. లైవ్ చాట్ లో ఆల్రెడీ నేను 2 సార్లు ఇచ్చున్నాను, 3వసారి లేదా ఐ థింక్ దిస్ ఇస్ ద ఫోర్త్ టైం నేను మళ్ళీ ఇస్తున్నాను. చూడండి, ప్రతి ఛానల్లో వస్తుంది, మీరు లైవ్ చాట్లో చూడండి. ఈ లింక్ మీద కాపీ కొట్టి గూగుల్లోకి వెళ్ళండి, మీకు అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. వచ్చిందండి, మీకు కనపడుతుంది అనుకుంటా. వీక్షకులందరూ చూసుకోండి ఒకసారి, పీడిఎఫ్ లింక్ అని నేను పెట్టాను. సార్ కంటిన్యూ సార్, క్రాంతి గారు. ఓకే. కామెడీ, పెద్ద కామెడీ ఏంటంటే ఇప్పుడున్న గ్రంథాలు ఇప్పుడు ఏదైతే టిఎస్ కుమార్ గారు ఆ రోజు రామాయణంలో ఒక ప్రశ్న వేశారు, ఏంటంటే రాముడు సీత యొక్క అవయవాలని వర్ణిస్తాడని, అంగాంగ వర్ణన చేస్తాడని, ఆమె ఎలా ఉంటది ఇలా ఉంటది అని చెప్పేసి, అసలు తన తమ్ముడు దగ్గర చెప్పుకోవలసిన విషయమా, అలా చెప్పుకోకూడదు కదా అని చెప్పేసి వారు ప్రశ్నించినప్పుడు దానికి వాళ్ళ అవతల వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. ఆ విషయంలోనే వాదన వచ్చి ఒక ఆయన నాకు ఫోన్ చేస్తే, మీ గ్రంథంలో ఉన్నది కూడా ఎందుకు దాచుకుంటారంటే, అవి మా గ్రంథాలు కాదండి, బ్రిటిష్ వాడు పెట్టి వెళ్ళిపోయాడండి, అస్సలు మా గ్రంథాలు ఆడు అట్టుపోయాడండి, అందుకే వాళ్ళు ర్యాకెట్లు కనిపెట్టారు, లేకపోతే వాళ్ళు బల్బు కనిపెట్టారు, మా గ్రంథాల్లో చూసి కనిపెట్టారు అలా అంటున్నాడు. ప్రక్షిప్తాలు అంటారు, ఇట్లా ప్రక్షిప్తాలు అంటారు, ఇవన్నీ ప్రక్షిప్తాలు అంటారు. లేదా సంస్కృతం వచ్చి ఉండాలి అన్ని అర్థం అవ్వాలంటే మీకు సంస్కృతం వచ్చా అని అడుగుతారు. అది సంస్కృతం వచ్చా మీకు, మూల భాష ఏముందో అక్కడ ఏముందో తెలుసా మీకు? ఉత్తరాఖండ క్లైమాక్స్ కోసం రాసేసాడు, ఎవడు రాసేసాడు? దాని మీద ఇచ్చాను కింద కౌంటర్, లాస్ట్ క్వశ్చన్ అదే భయంకరంగా ఇచ్చాను చూడండి. ఈ మధ్యకాలంలో ఎవరైనా గరికపాటి నరసింహారావు గారు అనుకుంటాను, ఉత్తరాఖండ్ మొత్తం అబద్ధమే, ఎవరైనా నా మీదకి చర్చకి వస్తానంటే రండి అన్నాడు ఆయన.
డైరెక్ట్ గా ఆయన ప్రవచనాల్లో ఉత్తరాఖండ్ మొత్తం అబద్ధమే. అంటే వాళ్ళే నేను రెడీ, చెప్పుకుంటారు నేను చర్చికి రెడీ ఆయనతో. అబద్ధం కాదనా? ఆయన అబద్ధం ఉత్తరాఖండ్ ఉందని, ఉత్తరాఖండ్ ఉండని కానీ అబద్ధం అని ఉంది కానీ అబద్ధం. అది ఆయన అదే చెప్తున్నాడు. అదంతా అబద్ధం అండి, అది జరగలేదు. అది కేవలం ఏంటంటే ఆమె సీతని ఆ యుద్ధంలో కాపాడి బయటికి తీసుకొచ్చే వరకునే కథ అది. ఇంకా అక్కడి నుంచి ఎవరో పొడిగిస్తే బాగుంటదని పొడిగించాడు తప్ప ఇంకా తర్వాత అవన్నీ లేవండి అని చెప్పేసి ఆయనే అంటున్నాడు. అంటే ఈ లెక్క లావ కోసం సినిమా ఎందుకంటే తీశారు రామారావు గారు? ఎందుకు తీశారు చెప్పండి సార్ నాకు అసలు. డబ్బులు నేను రామారావు మీద కేసేస్తాను, గారి మీద కేసేస్తాను. లావ కోసం సినిమా ఎందుకు తీశారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళ గ్రంథాలు అబద్ధం ఒప్పుకుంటున్నారు కడకే, వీళ్ళ భాష అబద్ధం ఒప్పుకుంటున్నారు కడకే. ఇంకా మా గ్రంథాలు బ్రిటిషోడు అట్టిపోయాడు అంటున్నారు, బ్రిటిషోడు అందుకే బాగుపడిపోయాడు అంటున్నారు. ఇప్పుడు బ్రిటిషోడు ఇప్పుడు ఈ అమెరికా గురించి ఇందాక ఆని జాన్సన్ గారు మాట్లాడుతున్నారు, నాకు ఒక ఐడియా వచ్చింది. అసలు అమెరికా ఒకప్పుడు నెంబర్ 1 దేశం. వీళ్ళు అడిగెట్టిన తర్వాత దాని పరువు కూడా అక్కడ అమెరికా పరువు కూడా తీసేస్తున్నారు. కొంతమంది వెళ్ళి అక్కడ మఠాలు పెట్టి ఇస్కాన్ వాళ్ళు అక్కడ ఆ ప్రచారం చేసి ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ పాడు చేసుకున్నట్లుగా, లేకపోతే పాపం వాళ్ళతో పిడకలు వేస్తున్నారండి. పాపం అమెరికన్స్ తో పిడకలు వేస్తున్నారండి. ఏం చెప్తాం చెప్పండి. అమెరికన్స్ పిడకల కోసం పిడకలు అందిస్తున్నారండి అమెజాన్ లో. గోమూత్రం తాగించట్లేదా? గోమూత్రం తాగిస్తున్నారు, పిడకలు వేయిస్తున్నారు, పేడ రాయిస్తున్నారు, రకరకాలు చేస్తారండి అక్కడికి వెళ్ళి. ఆ పెంటగాని అనిల్ గారు ఒక్క నిమిషం, 1 minute. పెంటగాని జోక్ చెప్పండి సార్. అనిల్ గారు ఉండండి. అనిల్ గారు పెంటగాని జోక్ ఒకసారి చెప్పండి సార్. పెంటగాన్ అంటే రాధా మనోహర్ దాస్ ఏం చెప్పాడంటే, అదంట అమెరికా వాళ్ళు వాళ్ళ రక్షణ దళాలని కంట్రోల్ చేసుకోవడానికి అది ఒక కంట్రోల్ సెంటర్ అంట. దాని మీద ఎలాంటి మిసైల్స్, అణు బాంబులు ఏవి పడ్డా కూడా అవి ఏవి పనికిరావంట. ఎందుకు అనంటే అక్కడ ఉన్న గోవులన్నీ ఏవైతే ఉన్నాయో ఆ గోవుల పేడంతా తీసుకెళ్లి వాటి గోడల మీద బాగా ఇలా పాలిషింగ్ చేసినట్టుగా రుద్దితే దానికి పెంటగాన్ అనే పేరు వచ్చిందంట. ఈ పెంట సన్నాసి గడి ఈ బుర్రంతా పెంట పెట్టుకుని ఈ పెంటగాడి చెప్పిన మాట ఏంటంటే, పెంటగానంటే ఆవు పెంట రాస్తే పెంటగాని అయిందనమాట. ఆవు యొక్క మలాన్ని పేడ అంటారు, పెంట అనరు. అదే అది కూడా తెలియకుండా మాట్లాడేస్తారు. ఒక నిమిషం నేను ముగించేస్తాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో బ్రదర్స్, అమెరికా క్రిస్టియానిటీ బాగున్నంత సేపు అమెరికా అన్ని విషయాల్లో నెంబర్ 1 గా ఉంది ప్రపంచంలో. ఈ దరిద్రులు ఎప్పుడైతే అడిగెట్టారో అక్కడి నుంచి కొన్ని విషయాల్లో డౌన్ అయ్యడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నాశనం చేసింది కాకుండా ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేశారు, అక్కడ మఠాలు పెట్టారు, అక్కడ మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు. అంటాడు ఒక సన్నాసి అంటాడు, మతం మార్చితే తల్లిని మార్చినట్టే అంటాడు. మరి అక్కడ చేసేది ఏంటి దరిద్రుడు నువ్వు? మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే గొప్పగా చెప్పుకుంటాడు, అమెరికాలో ఎంతమంది హిందుత్వాన్ని స్వీకరిస్తున్నారో తెలుసు అంటాడు. మరి మతం మారితే తల్లిని మార్చినట్టు అని నువ్వే కదా చెప్పు దరిద్రుడు. మరి అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ తల్లిని ఎందుకు మారుతున్నావు నువ్వు? అమెరికా వాడి పేరు హిందూ గ్రంథాల్లో ఉందా అడు అడుగుతాడు రాధామణ దాసు, మీ పేరు హిందూ గ్రంథంలో ఉందా అంటాడు కదా. అమెరికా వాళ్ళ పేర్లు హిందూ గ్రంథాలు ఉంటేనే అర్థం మార్చాలి. అవును కదా. కాదండి, నేను ఒక డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇతను మైక్రోసాఫ్ట్ కనుక్కున్న ఆయన పేరు ఏంటండి? బిల్ గేట్స్ కి వీళ్ళు ఏదో చేసి హిందుత్వంలోకి మార్చారనుకుందాం. బిల్ గేట్స్ కి ఏ వర్ణం ఇస్తారు, ఏ కులం ఇస్తారు? లేదు, డబ్బులు ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ బ్రాహ్మణులు ఇచ్చేస్తారు. మీరు అలా చెప్పకండి. డబ్బులు ఉన్నాడు కాబట్టి నేను ఒప్పుకోవట్లేదు. అవసరం అయితే మన ఇద్దరికి డిబేట్, బ్రాహ్మణులు ఒప్పుకుంటారు అనుకుంటారు అలా అయితేనే. మీకు ఏమిటండి మీరు మా బ్రాహ్మణత్వానికి మీరు గండి కొడితే ఎలా? ఇవి కూడా చెప్తానా, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు మీకు అర్థమవుతుందా? ఈ రోజు ఎవడు కూడా నిక్కచ్చిగా దాని మీద నిలబడినాడు ఎవడు లేడు. ఏమంటున్నాడు? జ్ఞానం వచ్చినాడు, శాస్త్రం వచ్చినాడు ఎవడైనా సరే బ్రాహ్మణుడు అంటాడు. ఆయన శాస్త్రం తెలిసినాడు కదా. మైక్రోసాఫ్ట్ అంటే అర్థం ఏంటి? జ్ఞానం వచ్చినాడు కదా, జ్ఞానాన్ని కొనుక్కున్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఇలా కూడా తిప్పగలరు. సుమి ఏమంటారంటే, మా బ్రాహ్మణుడికి ఎంత తెలివి ఉంటుంది, లేకపోతే అంతకు తెలివి అక్కడికే ఎలా వచ్చింది. కాబట్టి ఎక్కడో పూర్వంలో
ఆయన ఒకవేళ బిల్ గేట్స్ అన్నాడు అనుకోండి, ఇందులోకి తీసుకొచ్చి మా సనాతన ధర్మంలో ఏదైనా బిల్ అని పేరు ఉందనుకో, ఆ వంశస్థుడే కాబట్టి మా బ్రాహ్మణ్ అన్న అంటారు. తప్పేం లేదు. బిల్ అని ఉంది కాబట్టి ఓకే. అంతే తెల్లగా కాబట్టి ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, అంతే కదా. బిల్ ఇంటి పేరు పెడతారా? అంతే కదా. దీంట్లో ఏం మార్పు లేదు, నా ఇష్టం ఏదైనా తిప్పుకుంటారు. ఓకే, మనం పీడిఎఫ్ గంట అయిపోయింది. బ్రదర్ మీరు మరి బయలుదేరుతారన్నారు. ఏనోష్ పాల్ గారిని కూడా మాట్లాడేమనండి. మీరు చెప్పండి, మీరు పూర్తి చేయండి. మాట్లాడతాను. క్రాంతి గారు మాట్లాడలేదు, పూర్తి చేయలేదు. నేను ఆపేస్తున్నాను, ఇంకా మాట్లాడదాం. ఏనోష్ పాల్ గారు కూడా మాట్లాడేస్తే అప్పుడు చూద్దాం. ఓకే అండి, ఆ ప్యానల్లో ఉన్న అందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా టిఎస్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే టిఎస్ కుమార్ గారు ఆయన నేను చాలా రోజుల నుంచి ఆయనతో నేను ఉన్నాను. అంటే ఆయన నన్ను సపోర్ట్ చేస్తాడు. నేను ఆయనకి ఏమీ చేయలేదు, కానీ ఆయన మాత్రం ప్రతిసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ని ఆయన దాంట్లో షేర్ చేస్తూ అన్ని గ్రూపుల్లో కూడా బ్రదర్ చక్కగా మాట్లాడుతున్నారు, అందరూ మీరు సపోర్ట్ చేయండి అని నాకు సపోర్ట్ చేస్తుంటారు టిఎస్ కుమార్ గారు. ఆయనలో నాకు నచ్చినది ఏంటంటే ఆయన వ్యక్తిత్వం. ఆయన హైందవులు ఎవరిని కించపరచరు, కానీ ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వారికి భక్తి ఉండదు. ఈ మతోన్మాదులకి మీరు చూడండి, ఈ కొంతమంది ఈ మతోన్మాదులు మేము వారిని గర్వాపసి చేసాం, వారికి మాలలో అయ్యప్ప మాలలో వేయించామని మాట్లాడతారు, కానీ వీరు ఎప్పుడన్నా వేసుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? వీళ్ళు ఎప్పుడైనా భక్తి చేయడం లేదు. వీళ్ళు కేవలం మతోన్మాదులు. ఇటువంటి వారు బైబిల్ మీద బురద చల్లుతున్న కారణాన్ని బట్టి, వారు రాస్తున్న పుస్తకాలు, వారు అడుగుతున్న ప్రశ్నలను బట్టి టిఎస్ కుమార్ గారు కేవలం వారిని ఉద్దేశించి అటువంటి వారిని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ నోళ్లు ముయించాలి. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా వారిని వీళ్ళు అడగగలగాలి ప్రశ్నలు అనే సదుద్దేశంతో ఆయన ఇంతకు మునుపైతే ఒక పుస్తకం రాశారు. ఇప్పుడైతే ఇంకా అందరికి చేరువలోకి రావాలని. ఎందుకంటే చాలా మంది బుక్ మరి మోయడం కష్టము, లేకపోతే అది తీసుకుని వెళ్ళలేరు కనుక మొబైల్లో అయితే అది ఎప్పటికీ ఉంటది కదా. మీ పీడిఎఫ్ ఫైల్ ని ప్రతి ఒక్కరు కూడా, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు మీరు అందులో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎవరైనా సరే వారిలా మిమ్మల్ని ఏదన్నా అభ్యంతర పరిస్తున్నప్పుడు మీరు ఈ ప్రశ్నలు కూడా చదివి మొదటిగా అందులో ఉన్న దాన్ని తెలుసుకుని మీరు కూడా ఈ ప్రశ్నలు అడగండి. అలాగే ఇంతకు మునుపు బ్రదర్ కూడా చక్కగా మంచి ఆలోచన ఇచ్చారు. అదేంటంటే చాలా మంది మనం లైవ్లు పెడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి అసలు సంబంధమే లేని వాళ్ళ దగ్గర ఒక మెటీరియల్ ఉంటుంది, ఆ ప్రశ్నలు అన్ని పేస్ట్ చేసి వెళ్ళిపోతారు, కాపీ పేస్ట్లు. అలా ఇకపైన మరి క్రైస్తవులు కూడా అలాగే చేయండి. ఈ 33 ప్రశ్నల్ని కాపీ పేస్ట్లు చేస్తూ మరి వాళ్ళు ఏదైనా సరే మరి వీటికి సమాధానాలు చెప్పండి అని అడుగుదాం. వీలైతే నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. చాలా మంది ఇది చదవడానికి కూడా ఇబ్బంది అయితే నాలాగా కొత్తగా వచ్చే మరి యూట్యూబర్స్ ఎవరైనా సరే దీన్ని ఆడియో రూపంలోకి మార్చి ప్రశాంతంగా ఏ పని చేసుకుంటున్నా, డ్రైవింగ్ లో ఉన్నా కానీ ఆడియో ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకుని వారు కూడా ఈ జ్ఞానాన్ని పొందుకుని, ఇందులో ఉన్న జ్ఞానాన్ని ఇతరులు వారిని ప్రశ్నిస్తూ, ఎవరిని అందరినీ ప్రశ్నించు. అసలు నిజానికి చూడండి, మంచి మతభక్తి ఉన్న వాళ్ళు హైందువులు ఎవరు బయటకు వచ్చి ఏమి అనరు. ఇంకా పైపెచ్చు యేసు ప్రభు కోసం పొగుడుతారు. వాళ్ళు మహనీయులని ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు పొగిడినోళ్లే, ఈ మతోన్మాదులే దూషిస్తున్న వాళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళ నోరు మూయించాలి అంటే వాళ్ళకి మనం సమాధానం చెప్పడం కాదు, మరి మనం తిరిగి ప్రశ్న వేయాలి యేసుక్రీస్తు ప్రభువు లాగా. కాబట్టి ఈ విషయంలో నేను టిఎస్ కుమార్ గారిని ఎంతో అభినందిస్తూ, అలాగే నేను దీన్ని మాదిరిగా తీసుకుంటూ, వీలైతే ప్రభు కూడా నాకు అట్లాంటి కృపను ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటాను. ప్రభు కృపనిస్తే నేను కూడా ఇక రాయడం ప్రారంభించి బ్రదర్ లాగానే ఆయన ఎక్కడ ఎవరిని దూషించడు, విమర్శించడు, కానీ కేవలం ఇటువంటి మతోన్మాదుల నోరు మూయించాలని మాత్రమే ప్రయత్నం చేసినట్టుగా దాన్ని నేను మాదిరికరంగా తీసుకుని నేను కూడా టిఎస్ కుమార్ గారి బాటలో నడవాలని అనుకుంటున్నాను. అందరితో పాటు, ఇలాంటి పెద్దలందరితో పాటు ఈ లైవ్ లో నేను ఉండడం నాకు చాలా సంతోషం. అయితే అన్న ఒక్క చిన్న 24వ ప్రశ్నలో రామశేషు అని పడింది అన్న. క్వశ్చన్ లో ఆన్సర్ లో కరెక్ట్ ఉంది, రామసేతు అనే ఉంది, కానీ అది కొంచెం ప్రింటింగ్ మీరు ఇంతకు మునిపే చెప్పారు, హడావిడిగా అనిల్ గారిని దాన్ని మీరు రివ్యూ చేయండి అన్నా కానీ సమయం లేకుండా చేశారు అన్నది అక్కడ కనిపించింది. ఎందుకు ఆయన అంత హడావిడిగా చేయాల్సి వచ్చిందంటే ఇది అవసరం, అత్యవసరం కనుక తప్పక వీళ్ళు అందరూ కూడా ఆ ప్యానల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే మనం అభినందించి ఆయన అప్రిషియేట్ చేసి వెళ్ళిపోకుండా మనం అందరం కూడా దాన్ని, ఆయన కష్టాన్ని మనము చదివి తెలుసుకుని అందులో ఉన్న సమస్యని గ్రహించుకుంటేనే అప్పుడు ఆయన చేసిన పనికి నిజమైన ఫలితం. కాబట్టి మరలా ఇంకొకసారి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అనిల్ కుమార్ గారికి, టిఎస్ కుమార్ గారికి, జాన్కుయ్య గారికి, అనీ జాన్సన్ గారికి, క్రాంతి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.
థ్యాంక్ యూ. బ్రదర్ లాంచ్ చేసేద్దాం అండి, టైం అయింది కదా, చాలా గంట దాటిపోయింది. మరి పీడిఎఫ్ గురించి ఎంతసేపు మనం మాట్లాడితే జనాలు కూడా చిరాకు పడే అవకాశం ఉంది కాబట్టి మరి ఫైనల్ గా మన అనిల్ కుమార్ గారు 2 మాటలు చెప్తే జాన్ కోయ గారి ప్రార్థనతో పీడిఎఫ్ ని మనం రిలీజ్ చేసేద్దాం. యా, సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఒక కావ్యం, ఒక మంచి కావ్యం, దాన్ని పట్టుకొని మన భారతదేశ చరిత్ర, ఇది మన భారతదేశంలో జరిగింది అని చెబుతూ మరి నేటి సమాజంలో ఇతర మతస్థులపై దాడులు చేస్తూ వాళ్ళని పాషాండులు అని అంటూ వాళ్ళని కొడుతూ హింసిస్తూ మరి జై అనే ఆ జయకారాలు కూడా కొడుతున్నారు. ఎవరైతే ఆ స్టోరీలో హీరోగా ఉన్నారో ఆయన పేరు చెప్తూ జై కొడుతున్నారు. అక్కడ దాకా ఆగకుండా చర్చిల మీదకి దాడులు చేయడం, ఇక బైబిల్ మీద విమర్శలు చేయడం, లేదా మరియమ్మని తిట్టడం, యేసుక్రీస్తుని తిట్టడం, పరిశుద్ధాత్మ దేవుడిని తిట్టడం, లేదా యెహోవా నామాన్ని వాళ్ళు దూషించడం, ఇవన్నీ కూడా గత 6 లేదా 7 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే వచ్చాం. కానీ ఈరోజు మన బ్రదర్ టిఎస్ కుమార్ గారు చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రశంసనీయమే, కాదనట్లేదు. కానీ టిఎస్ కుమార్ గారు పీడిఎఫ్ రూపంలో రామాయణం మీద రాసిన 33 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ అయ్యే విధంగా గ్రౌండ్ వర్క్ చేయాల్సింది మాత్రం మీరే. మా పని మేము చేసాం. అంటే ఒక మాట ఉంటుంది, తాంబూలాలు ఇచ్చేసామిక తన్నుకు చావండు అని. సో మేమేం తన్నుకు చావండి అని అనట్లేదు. మేము చేయాల్సింది ఆ రీసెర్చ్ ఏదైతే ఉందో, లేకపోతే టిఎస్ కుమార్ గారు రాయవలసింది ఏదైతే ఉందో, టిఎస్ కుమార్ గారి మనసులో ఏమేమైతే డౌట్స్ వచ్చాయో అవన్నీ కూడా ఒక బుక్ రూపంలో తీసుకొచ్చి దాన్ని పీడిఎఫ్ గా మార్చి దీన్ని మనం కమర్షియలైజ్ చేయకూడదు, దీని నుంచి మనం డబ్బు ఆశించకూడదు అని ఆ పీడిఎఫ్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ తెలుగు వారి కోసం మరి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా ఈ పీడిఎఫ్ ని మీ అందరూ కూడా, మళ్ళీ చెప్తున్నాను, డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని ఊరికే మీ దగ్గర పెట్టుకోవద్దు. మీకు 50 రూపాయలు కూడా ఖర్చు కావు. నాకు తెలుసు మహా అంటే మీరు ఒకవేళ పల్లెటూరులో వగేరా ఉంటే 100 రూపాయలు ఖర్చు అవుతుందేమో. చక్కగా A4 సైజులో ప్రింటింగ్ తీపించుకోండి, బ్యాక్ టు బ్యాక్ చక్కగా ప్రింట్ చేయించుకోండి. నోట్స్ ఇంకా మీరు రాసుకునే అవసరం లేదు. ఆ బుక్కే మీకు నోట్స్గా ఆ ప్రింటే మీకు నోట్స్గా పనికొస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రింటింగ్ చేయించుకోండి. 100 రూపాయలు కూడా ఖర్చు రాదు. ఎన్ని వందల రూపాయలు మనం ఖర్చు పెట్టుంటాం లైఫ్లో, 1000 రూపాయలు, కొన్నిసార్లు లక్షల రూపాయలు. సో ఈ 100 రూపాయల కోసం మీరు ఆలోచించద్దు. ఎందుకంటే ఆ ప్రింట్ అయ్యి మీ చేతిలో ఒక హార్డ్ కాపీ అనేది ఉంటే మీకు రెడీ రెఫరెన్స్గా ఎప్పుడు మీ చేతిలో ఉంటుంది అనే ఇది నా ఆలోచన. అలాగే మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ మాధ్యమంగా కొత్తగా వీడియోలు చేస్తున్న వారు మరి వీరిని ఎదుర్కోవాలి, కౌంటర్ వీడియోస్ చేయాలి. ఎవరిని? మత ఉన్మాదుల్ని, నార్మల్ హిందూస్ని కాదు. వాళ్ళందరూ మంచివాళ్ళు. మత ఉన్మాదులు హిందుత్వం పేరు చెప్పుకుంటూ దైవ దూషణ చేస్తూ, అంటే బైబిల్ దేవుణ్ణి తిడుతున్న వారికి సమాధానం చెప్పాలి అని వీడియోలు చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బుక్ని తీసుకొని ప్రింట్ తీసుకొని ఒక్కొక్క క్వశ్చన్ మీద ఒక వీడియో చేసుకోండి. ఇది మీకు మంచి సబ్జెక్ట్. సో ఇలా ఈ బుక్ ప్రస్తుతం తెలుగులో ఉంది. మనకి గూగుల్ ప్లే స్టోర్లో చాలా ట్రాన్స్లేషన్ చేసే యాప్స్ ఉన్నాయి. తెలుగు టు ఇంగ్లీష్, తెలుగు టు హిందీ, ఇలా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ కెమెరా ఆ పేపర్ ముందు పెట్టి దాని ఫోటో తీస్తే అది మీకు ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. సో ఇలా ట్రాన్స్లేట్ చేసుకోండి. ఎవరైనా తెలుగు రాని వాళ్ళు, తెలుగు చదవటం రాని వాళ్ళు ఉంటే ఇలా ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్లో చదువుకోండి, లేకపోతే హిందీలో చదువుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్కి తెలుగు రాదంటే దాన్ని మీరే కన్వర్ట్ చేసి ఇవ్వండి. సో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ డూ అండ్ వీ హ్యావ్ డన్.
అండ్ టిఎస్ కుమార్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ సో జాన్సన్ గారు అండ్ జాన్ కోయ గారు, పాస్టర్ ఇనోష్ పాల్ గారు, మీరు కూడా స్క్రీన్ మీదకి వస్తే మరి మనం ప్రేయర్ చేసుకుందాం. ఇనాగరేట్ చేస్తారని మీరు అందరూ కూడా నేను ఆశిస్తున్నాను సార్. జాన్సన్ గారు ఉన్నారా? ఉన్నారు. రైట్, ప్రేయర్ చేద్దాం బ్రదర్, ప్రేయర్ చేసి ముగిద్దాం. చేయండి అనిజన్ గారు చేయండి. నేను ట్రావెలింగ్ లో ఉన్నాను. ఓకే, నేను చేయనండి. చేయండి చేయగలరా? చేస్తా. సరే ఓకే. ఒకసారి ప్రార్థన చేసుకుందామండి. పరమ పరిస్థితులు ఏంటంటే నేను ఆ మన స్తోత్రాలు ఇదిగో కంటండి మరి టిఎస్ కుమార్ గారు ఒక మంచి పుస్తకాన్ని కంటండి మరి హైందవ లోకానికి అలాగే క్రైస్తవులు డిఫెండ్ చేసుకోవడానికి ఒక మంచి పుస్తకాన్ని రచించారు. పీడిఎఫ్ రూపంలో రిలీజ్ చేస్తున్నారు. దాన్ని బట్టి స్తోత్రం. ఇది అనేకులకి కంటే ఉపయోగపడడానికి సహాయం చేయండి. ఎవరైతే పోరాటం చేయాలనుకుంటున్నారో వారందరికీ ప్రాముఖ్యంగా అది ఉపయోగపడడానికి మార్గాలు సరళపరచండి. అద్భుతంగా కంటే అందరిలోకి ఇది వెళ్ళడానికి సహాయం చేయండి. అందరూ తీసుకొని దాన్ని ఉపయోగించుకోవడానికి మార్గాలు సరళపరచండి. అందుకని మేమందరము పోరాటానికి పుట్టాం. పోరాటం చేసే ప్రతి ఒక్కరి చేతిలో కంటే అది ఉండడానికి సహాయం చేయండి. టిఎస్ కుమార్ గారిని ఇంకా ఎక్కువగా దీవించండి, ఆశీర్వదించండి. ఇలాంటి పీడిఎఫ్లు ఇంకా మరెన్నో తయారు చేయడానికి మార్గాలు సరళపరచండి. టిఎస్ కుమార్ గారిని దీవించి ఆశీర్వదించి కృపనిచ్చి నడిపించండి. ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము ఇంకా ఎన్నో కలిసి చేయడానికి మార్గాలు సరళపరచమని అడుగుతూ ఈ పీడిఎఫ్ ని అందరిలోకి పంపించుకొని అడుగుతూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. జాన్సన్ గారు మీరు కూడా. సకల ఆశీర్వాదాల కారణభూతులైన తండ్రి దేవా, ఇదిగో టిఎస్ కుమార్ గారు చేసిన ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయండి. అపవాది అనుచరులపై, మతోన్మాదులపై ఆయన సంధించిన ఈ ప్రశ్నల బాణం వారిలో ప్రకంపనాలు రేపి దేవా, ఇదిగో వారికి భయాన్ని కలిగించి క్రీస్తుని వ్యతిరేకిస్తూ అవమానపరిచి అవహేళన చేయాలనుకున్న వారికి ఒక గొడ్డలి పెట్టుగా ఆయన ప్రారంభ ప్రయత్నమే విజయవంతంగా ఈ పీడిఎఫ్ రూపంలో ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి ఫ్రీగా మరి పీడిఎఫ్ వెళ్తూ వారు ఈ రామాయణం జరగలేదు అని అనడానికి ఆధార రూపకంగా ఇది కేవలం కావ్యం మాత్రమే, ఎటువంటి ఆధారాలు లేవని బైబిల్ని ప్రశ్నించే వారికి మాత్రమే ప్రశ్నలు సంధించే విధానముగా ప్రభా ఇదిగో క్రీస్తు వ్యతిరేకులకు మాత్రమే దేవా ప్రశ్నలు సంధించే విధానముగా, క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్న వారికి మాత్రమే ప్రశ్నలు సంధించే విధానముగా మరి టిఎస్ కుమార్ గారు ఈ పీడిఎఫ్ ని తయారు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. మీరు ఆత్మ ప్రేరణించి అవకాశాన్ని అనుగ్రహించారు, ధన్యవాదాలు. మరి ఇది ఒక గొప్ప సంచలనమే రేకెత్తిస్తుందని నేను నమ్ముతున్నాను. మరి ఈ పీడిఎఫ్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని అందరూ చదివి ఎదుటి వారికి కూడా ఫార్వర్డ్ చేసి ఇది ఒక సోషల్ మీడియాలో ఒక విప్లవాన్ని మరి క్రైస్తవ సమాజంలో అటు హిందువులుగా ఉన్న నా సోదరులందరూ కూడా కనువిప్పు కలిగిస్తూ మతోన్మాదులకి ప్రభు ఇదిగో తండ్రి దడను పుట్టించే విధముగా ఈ ప్రశ్నలన్నీ కూడా సర్క్యులేట్ కాగలగటకు మీ కార్యక్రమం మీ చేతుల మీదుగా ఈ యొక్క పీడిఎఫ్ ను కట్ అయిందండి. నెట్ ప్రాబ్లం ఉంటుంది. క్రాంతి కుమార్ గారు. సార్ క్రాంతి గారు. ఓకే, ప్రార్థన చేయమంటారా సార్? పరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడా, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ సమయంలో ప్రభువా నీ కుమారుడు తండ్రి టిఎస్ కుమార్ గారికి నైనా క్రైస్తవ సంఘంపై, నైనా సార్వత్రిక సంఘంపై వారికి ఇచ్చిన భారమును బాధ్యతను బట్టి మీకు వందనాలు. నాయన ఎవరి పరిచర్యలో వారే లీనమై ఎవరి ఇంటిని వారే చక్కబెట్టుకుంటున్న తరుణంలో నాయన నాకెందుకులే అని అనుకోకుండా క్రైస్తవ్యం మీదికి వస్తున్న, క్రీస్తు మీదికి వస్తున్న నిందలను నాయన వాటిపై పోరాటం చేస్తూ గతంలో ప్రభువా బైబిల్ సత్యాలు అనే ఒక చక్కని పుస్తకాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందించారు. అలాగే ఇప్పుడు తండ్రి మతోన్మాదుల నోరు మూయించడానికి రామాయణంపై 33 ప్రశ్నలు అంటూ నాయన చక్కని ప్రభువా అయా ఈ పీడిఎఫ్ను కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా బహుబలంగా వాడుకోండి. ఇలాంటివి నాయనదిగో ప్రభు బాణాలు ఇంకా అనేకమైనవి నాయనదిగో ప్రభు వారి చేతిలోంచి రావడానికి సహాయం చేయండి.
నాయన ఇదిగో ప్రభువా, బలవంతుని చేతిలో బాణంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ బుక్లెట్ ప్రభువా అయ్యా అనేకులు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అయ్యా చక్కగా జిరాక్స్లు తీసుకుని అనేకులు వారి వీడియోస్లో లేకపోతే ఎవరైనా ప్రశ్నిస్తున్నప్పుడు వాడుకోవడానికి భారతదేశం అంతటా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పీడిఎఫ్ను నాయన ఇదిగో ప్రభువా మీరు సర్క్యులేట్ చేయమని, సహాయం చేయమని, బలపరచమని, ఇప్పుడు ఓపెన్ చేస్తుండగా నీ సన్నిధి తోడుగుంచి నడిపించమని, కార్యం జరిగించమని, ప్యానల్లో ఉన్న వారందరినీ, లైవ్లో ఉన్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. పాస్టర్ వినోష్ పాల్ గారు సార్ ప్రార్థన చేయమంటారా సార్? సార్ ఓకే, ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభా తండ్రి, మీరు టిఎస్ కుమార్ గారిని ప్రేరేపించి తండ్రి ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చి, ప్రభా తండ్రి నీ ఆలోచన ఇచ్చి ఆయన నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ద్వారా తండ్రి రాయబడిన ఈ పీడిఎఫ్ ని తండ్రి ప్రభా ఏ ఉద్దేశంతో తండ్రి అన్న రాశారో ప్రభా ఆ ఉద్దేశం అంతా నెరవేర్చినట్లుగా మీరు కార్యం చేయండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి అయ్యా సువార్త ప్రకాశింపకుండా అడ్డగించే ప్రతి వ్యక్తి యొక్క నోరు మూయించే నీ ఖడ్గముగా తండ్రి ఇది ఈ పీడిఎఫ్ ఉండునట్లుగా మీరు సహాయం చేసి కృప చూపించండి ప్రభు తండ్రి. అయ్యా మేము అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా తండ్రి ప్రభు ఈ పీడిఎఫ్ ద్వారా అనేకమైన కార్యాలు జరిగించి తండ్రి అసత్యంలో ఉన్నవారు సత్యంలోని కూడా వచ్చి తండ్రి ప్రభు అయ్యా వారు రక్షణ పొందుకునే భాగ్యాన్ని కూడా తండ్రి అనుగ్రహించమని, అలాగే టిఎస్ కుమార్ అన్న గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఇంకనూ తండ్రి ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయన చేస్తున్న పనంతట్లో కూడా తండ్రి మీరు మా తోడయండి. ఆయన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ఇంకా అనేకమైన తండ్రి ప్రభా ఇటువంటి పీడిఎఫ్లు అన్నగారి ద్వారా తండ్రి ప్రభా మీరు క్రైస్తవ సమాజానికి అందించి తండ్రి క్రైస్తవ సమాజాన్ని అలాగే ప్రభా తండ్రి అయా హైందవ సమాజాన్ని కూడా తండ్రి ప్రభు తండ్రి మీ సత్యముతో నింపమని తండ్రి ప్రభు ప్యానల్లోకి వచ్చిన ప్రతి ఒక్క దైవజనులను కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి వారి పరిచయాలను కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రభు నిశ్చితమైతే మరొక లైవ్ ద్వారా మేమందరం కలుసుకునే అటు కృపను మాకు అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అనంత శక్తియుత నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఒక్క నిమిషం. జాన్సన్ గారు చెప్పండి బ్రదర్. సార్ క్లోజ్ చేయండి సార్. ఇంకేం మాట్లాడతారా? ఒక్క నిమిషం. యా, పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మా సోదరులు ఎవరైతున్నారో వాళ్ళందరికి ఫోన్ చేస్తే, ఎవరికి ఫోన్ చేసినా మీకు పీడిఎఫ్ పంపిస్తారండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టండి, మళ్ళీ ఫైనల్ ఒక మాట చెప్తా ఉన్నా. బైబిల్ మీద ఏదైతే మాట్లాడుతా ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ నిజంగా భక్తి పరులు కాదు, వాళ్ళు నాస్తికులు. నిజంగా వాళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళు నాస్తికులు. నాకు తెలిసిన విషయం అయితే అది, నాకు అర్థమైన విషయం అయితే అది. అయితే వీళ్ళు బైబిల్లో లేని విషయాలు కోడిగుడ్డు మీద ఈకలు బెక్కినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి మనం లెక్షన్ కాని జవాబు చెబుతూనే ఉంటాం. దానికి దున్నపోత మీద వానబడ్డట్టుగా వాళ్ళకి ఆ విషయాలు ఎక్కువ. పైగా పదే అవి అడుగుతుంటారు. పాడిందే పాట పాసిపళ్ళ దాసలాగా పదే మాట్లాడుతూనే ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనం కొంతవరకు మైనారిటీలో ఉన్నాం, కొంతవరకు రీచ్ అవద్దు మనం చెప్పే ఆన్సర్స్. కానీ వాళ్ళు ఒక ఐక్యతతో అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి 1,00,000 సార్లు మాట్లాడితే ఖచ్చితంగా అదే విధంగా వెళ్ళాలని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వ్యూస్ తీసుకొస్తా ఉన్నారు, ఐక్యతతో ఉన్నారు. అబద్ధాన్ని మనం ఎన్నిసార్లు జవాబు చెప్పినా సరైన సూటిగా ఎన్కౌంటర్ అయ్యే విధంగా వాళ్ళు 100% బ్లైండ్ గా మాట్లాడుతున్నారని మనం ఎన్నిసార్లు జవాబు చెప్పినా సరే వాళ్ళు కష్టపడి అసత్యాన్ని తీసుకుని వెళ్తా ఉన్నారు. కాన్సెప్ట్ ఏంటి? హైందవుల్లో వ్యతిరేకత రావాలి క్రైస్తవం మీద. దానికి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కూడా. మనం ఎంతమంది కష్టపడి క్వశ్చన్ కాని జవాబు చెబుతున్నా సరే మన జవాబు ప్రజలకు రీచ్ అవ్వాలి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంతగా క్రైస్తవుల మీద వ్యతిరేకత వచ్చిందంటే మీ ఇంటిలో చుట్టుపక్కల మీతో మాట్లాడకపోయినా, మీ బంధువులు మాట్లాడకపోయినా, సమాజంలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీతో మాట్లాడకపోయినా సరే వాళ్ళందరిలో కూడా క్రైస్తవం మీద వ్యతిరేకత భావజాలు తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళంతా ఎప్పటికప్పుడు నవ్వుతూనో మాట్లాడుతూనో బైబిల్ గురించి ఒక ప్రశ్న వేసినప్పుడు మీరు జవాబు చెప్పే వాళ్ళకి ఉండాలి. అలాగే వాళ్ళ గ్రంథాలు కూడా ప్రశ్నించే నాలెడ్జ్ కూడా రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే బైబిల్ మీద జవాబు చెప్పుకుంటూ పోతే మీరు 10 సంవత్సరాలు జవాబు చెప్పినా సరే వాళ్ళు అడుగుతూనే ఉంటారు కొత్త. అది కాన్సెప్ట్ కాదు. మనం ఖచ్చితంగా డిఫెన్స్ లో ఉన్నప్పుడు మన క్వశ్చన్ కూడా అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే హైందవులు అసత్యాన్ని కష్టపడి ఐక్యంగా తీసుకుని వెళ్తున్నప్పుడు మన జవాబు చెప్పినా సరే అలాగే సత్యాన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళండి. నా పని చేసేసా, ఇంకా చేస్తుంటాం, మా పనులు మేము చేస్తున్నాం. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కూడా ఖచ్చితంగా
ఈ సత్యాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్తారు. ఎలా చేస్తారు? షేర్ చేస్తారా, లేకపోతే మీ ఛానల్స్ పెట్టుకుని చేస్తారా? అయితే నేను అనేది యూట్యూబ్ ఛానల్ పెడతా కానీ చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు. నేను అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం కాదు, మేము ఎంత రెయ్యం బొగుళ్ళు కష్టపడి నిద్రాగారాలు మానేసి బుక్స్ కొన్ని చదివి వీడియోలన్నీ చూసి మెటీరియల్ రాసుకొని మా ఏమంటే రక్తం ఒకటి కారటమే ఒక పని అనమాట. ఇంటూ బంధువులు లేకపోతే మా కుటుంబస్తుల మధ్యలో లేకపోతే మా సొంత వాళ్ళ మధ్యలో వ్యతిరేకత ఫేస్ చేసుకుంటూ కష్టపడి తీసుకొచ్చాం ఛానల్స్. అంతేగా మీరు ఈరోజు రేపు పొద్దున్న రంగాల్లో ఈ రోజు 1000 వ్యూస్ రావు. నా ఛానల్ దాదాపు 3 సంవత్సరాల పాటు, నా ఛానల్ 3 సంవత్సరాల పాటు 60 వ్యూస్ 70 వ్యూసే అయినా చేశాను నేను. అంటే ఈ రోజు ఛానల్ డెవలప్ అవ్వదు ఎప్పుడైనా సరే. కాబట్టి కష్టపడాలి, ఏదైనా సరే కష్టపడాలి. మోరల్ సపోర్ట్ మాకు ఉంటుంది, మేము ఇస్తాం ఖచ్చితంగా. మాకు ఎక్స్పీరియన్స్తో మా మోరల్ సపోర్ట్ ఇస్తాం. కాబట్టి ఈ మెటీరియల్స్ తీసుకోండి, మీరు కూడా తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు హైందోలో కొత్త ఛానల్ పెడుతూ వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు, అలాగే మనం కూడా కొత్త ఛానల్స్ పెట్టండి, తీసుకొని వెళ్ళండి. నేను ఏదంటే అసత్యాన్ని లెగిసిన కాండి. ఇప్పుడు యేసుక్రీస్తు మద్యపాని అనే విషయం మొన్న కూడా వాగుతూ ఉన్నాడు. మనం ఎన్నిసార్లు ఆన్సర్ చెప్పాం? అది యేసుక్రీస్తు పుట్టు గురించి లేకపోతే బైబిల్ గురించి ప్రతి ఎన్నిసార్లు జవాబు చెప్పాం. అవి వాళ్ళకి తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతా ఉన్నట్టు అసత్యం తీసుకుని వెళ్ళిపోవాలి ప్రజలకు. అంతే, వాళ్ళు మనస్సాక్షి చంపుకొని చేస్తారు. మనం మనస్సాక్షిని సత్యమైనటువంటి విషయాన్ని ఖచ్చితంగా ధైర్యంగా తీసుకుని వెళ్ళాలి. అసత్యాన్ని వాళ్ళు ధైర్యంగా తీసుకుని సత్యాన్ని ధైర్యంగా తీసుకుని వెళ్ళాలి. కాబట్టి మా పని మేము చేస్తా ఉన్నాం. దానికి మీరు అవి సత్యాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత మీ మీదే ఉందనేది నా ఉద్దేశము. కాబట్టి అందరికీ వందనాలు, థ్యాంక్ యూ. ప్రార్థన చేయండి, ఇంకా మిగతా గ్రంథాలు కూడా చదువుతూ తీసుకుని వెళ్తాం. ఎందుకంటే మాక్సిమం బైబిల్ మీద ఏదైతే క్వశ్చన్ వస్తుందో దానికి జవాబు చెబుతూ అలాంటి క్వశ్చన్ వాళ్ళ గ్రంథాల మీద వేస్తాం అనమాట మనం. అది ఉద్దేశం. కాబట్టి అలాంటి గ్రంథాల మీద వాళ్ళ గ్రంథాల మీద క్వశ్చన్ వేయాలంటే మన గ్రంథం మీద ఎలా నాలెడ్జ్ ఉందో అలా వాళ్ళ గ్రంథాల మీద నాలెడ్జ్ ఉండాలి మనకి ఖచ్చితంగా. అది ఎందుకు అవసరమో మేము చాలాసార్లు చెప్పిన విషయం, ఇప్పుడు అది అవసరం లేదు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఓకే జాన్సన్ గారు సార్ క్లోజ్ ప్రేయర్ చేస్తాం, క్లోజ్ చేసేద్దాం. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. టిఎస్ కుమార్ గారి యొక్క ప్రయత్నాన్ని మనం అందరూ కూడా అభినందించి ప్రశంసించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ పీడిఎఫ్ అందరూ డౌన్లోడ్ చేసుకుంటూ అందరికీ షేర్ చేయండి. మరి ఇంకా ఏమైనా మీకు తెలియకపోతే మన అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా మాకు ఫోన్ చేస్తే ఆ పీడిఎఫ్ డైరెక్ట్ గా నేరుగా మీ వాట్సాప్ కి మేము అందిస్తాము, పంపిస్తాము. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దీన్ని క్లోజ్ చేస్తాం. ముగింపు ప్రార్థన. సకల ఆశీర్వాదాల కారణభూతులైన తండ్రి, సర్వోన్నతులైన దేవా, ఇదిగో ఈ నీతి మార్గాన్ని మరి ప్రచురించుటకు ఈ తరంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ మార్గాన్ని దూషించి వ్యతిరేకించి మీ మార్గంలో తండ్రి ఎన్నో అవరోధాలను కలిగించాలని, వాటన్నిటినీ ప్రభా ఇదిగో ప్రపంచ ప్రజలు నెత్తిన రుద్దాలని సాతాను అనుచరులు మతోన్మాదుల రూపంలో క్రీస్తు వ్యతిరేకులుగా తయారై దేవ అబద్ధాన్ని ప్రచురితం చేస్తూ బైబిల్ యొక్క సత్యాన్ని వక్రీకరించి సమాజానికి చూపించాలని, బైబిల్లో గొప్పతనాన్ని ప్రభా అవమానపరచాలని చేస్తున్న వారి ప్రయత్నాలన్నీ కూడా యేసునామములో భగ్నమగును గాక. వాటన్నిటిని ప్రభా మీ యొక్క బిడ్డలుగా మేము మా తరములో మాకిచ్చిన పనిని బట్టి ఎక్కడ తొట్టుపాటు లేకుండా, ఎక్కడ విసుగుపోకుండా నమ్మకంగా నీ పని చేస్తూ ముందుకు వెళ్తుండగా మా అందరికీ మీ సహకారం, మీ ఆత్మశక్తి, మీ నడిపిప్పునివ్వండి. ఇందులో ఈ యొక్క పోరాటంలో భాగంగా మా సహోదరులు ప్రభా టిఎస్ కుమార్ గారు తన యొక్క మీరిచ్చిన ప్రేరణతో, మీరిచ్చిన జ్ఞానంతో ఇదిగో ప్రభా మతోన్మాదులకి రామాయణం అనేది ఏదైతే కల్పిత కావ్యం ఉందో దాంట్లో ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలన్నీ కూడా మరి క్రైస్తవ సమాజానికి చేరువై వారందరూ తిరిగి తండ్రి హైందవ సోదరులు ప్రశ్నిస్తూ సత్యాన్ని కనపరుస్తూ అది తండ్రి ఒక అబద్ధ కావ్యం అని, అది ఒక తండ్రి ఈ యొక్క తండ్రి మనుషుల ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఒక లబ్ధి కోసం రాసిన కథని అర్థమయ్యే రీతిలో తండ్రి ప్రతి ఒక్కరి మధ్యకి వెళ్ళేలాగా సహాయం చేయండి. మతోన్మాదులకి దడ పుట్టాలి, ప్రకంపనలు రావాలి. తదుపరి ప్రభా ఇదిగో తండ్రి సత్యమేంటో అమాయక హైందవ సోదరులకి తెలియాలి. ఈ ప్రశ్నలు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరితో తోడుగా మీరు నడిపించండి. ముఖ్యంగా మరి నూతనంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. వారందరి ఛానల్స్ ని మీరు అభివృద్ధి పరచండి. అందులో ఏనోష్ కుమార్ గారు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ముందు తండ్రి ముందు తరానికి కావలసినటువంటి మెటీరియల్ జ్ఞానము వారికి కూడా ఇచ్చేసి వారు కూడా యూట్యూబర్స్ గా ఎందరైతే ఈ యొక్క పోరాటంలోకి రావాలనుకున్న అందరూ రాణించకు సహాయం చేయండి. అలాగే ప్యానల్లో ఉన్నటువంటి క్రాంతి గారి కొరకు, అలాగే ప్రభా ఇదిగో తండ్రి నీ బిడ్డలు ప్రభు ఇదిగో తండ్రి టిఎస్ కుమార్ గారి కొరకు, అట్లాగే మరి జాన్ కొయ్య గారి కొరకు, అలాగే అనిల్ గారి కొరకు మేమందరూ చేస్తున్న ఈ పరిచర్యలో, మేమందరూ చేస్తున్న ఈ పోరాటంలో మాకందరికి ఐక్యతనిచ్చి మీ పనిలో నమ్మకంగా ముందుకు వెళ్ళేటకు సహాయం తెచ్చి నీ పీడిఎఫ్ కేవలం ఒక చిన్న దేవా ఇదిగో తండ్రి మచ్చతోనక మాత్రమే ఇలాంటి పీడిఎఫ్లు కానీ ఇలాంటి తండ్రి పుస్తకాలు కానీ ఎన్నింటినో మరి మెటీరియల్ రూపంలో మేము మా యొక్క తరానికి అందించులాగా, అసత్యాలేంటో బయలుపరచులాగా, సత్యం మీద దాడి చేయాలనుకున్న వాడి నడ్డి విరగొట్టి సమాధానాలు సత్యంతో చెప్తూనే అబద్ధం ఏంటో కూడా చెప్పగలుగుటకు
మీ జ్ఞానము, మీ యొక్క తోడు, మీ యొక్క ఆత్మశక్తి, నడిపింపు మా అందరికి ఇచ్చి విజయాన్ని అపవాది అనుచరులపై, మతోన్మాదులపై మాకు ఇమ్మని, అందులో భాగంగా ఈ యొక్క PDF ని మీరు విజయవంతంగా ప్రజల మధ్యకు వెళ్ళేలాగా ఆశీర్వదించమని, కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి చక్కటి ప్రయత్నం చేసిన టిఎస్ కుమార్ గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి సహోదరుడిగా నిండు వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రయత్నాన్ని ఇక్కడితో ఆగిపోకుండా మరి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి ఈ చిన్న PDF ప్రకంపనం ఖచ్చితంగా రేపుతుంది, వస్తుంది. రేపటి నుంచే మీకు రేపటి ఈ నైట్ నుంచే నాకు తెలిసి స్టార్ట్ అవుతాయి మీ ఫోన్ కాల్స్. రెడీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. నేను రోజు రాత్రి స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాను, నాకు తెలుసు. వాళ్ళు నిద్రపోండి. రాత్రి 2 గంటలకు చేస్తాడు ఒకడు. ఐటీ టీం వాళ్ళ జీతం కోసం పనిచేసేవాళ్ళు. థ్యాంక్ యూ.